నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకునే జ్ఞానానికి ముందర మన యొక్క గురువుగారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని మరియు ఈ మహావతార్ టీవీ నిర్వాహకుల్ని ఈ జూమ్ సెక్షన్లో ఉన్న అందరికీ నమస్కృతులు తెలుపుకుంటూ మనం ఈరోజు మిగతా విషయాలు తెలుసుకుందాం. మనము పతంజలి అష్టాంగ మార్గంలో పయనిస్తున్నాం. పతంజలి చెప్పిన ప్రకారం ఆ క్రమం కాకుండా మన పత్రిక చెప్పిన ఈ క్రమం అంటే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, యమ నియమాలు ఆ క్రమంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్గంలో మొట్టమొదట మజిలీ మంది ఏమిటంటే ఆసనం. ఆసనం ఎలా ఉండాలి? స్థిర సుఖ ఆసనంగా ఉండాలి అనే విషయం గురించి మనం బాగా కూలంకషంగా మనం తెలుసుకున్నాం. ఆసనం అంటే ఏమిటి, హఠయోగాలు దాని తర్వాత సహజంగా జరిగే ఆసనం ఎలా ఉండాలి, ఇవన్నీ గురించి మనం బాగా తెలుసుకున్నాం. మరి ఓకే, ఇప్పుడు శరీరాన్ని బాగా కూర్చోబెట్టేశాం, ఏ విధమైన కష్టం లేకుండా సుఖంగా కూర్చోబెట్టాం. మాస్టర్స్, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిదీ మనం సుఖంగా జరగాలి. సుఖంగా జరగాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దుఃఖం వస్తుంది. అంతే, చాలా సింపుల్. దుఃఖం అంటే ఏమిటి? కష్టం, అంతే. సుఖం అంటే ఏ విధమైన శరీరానికి మనసుకి ఏ విధమైన కష్టం లేకుండా ఉండేది. ఇప్పుడు అలా చేసామంటే మనం ఈజీగా ప్రయాణించవచ్చు. అంటే మనసు వేరే పరిప్రయోజనాలు పోకుండా దేని మీద మనం ఏ మార్గంలో ప్రయాణించాలనుకున్నా ఆ దారిలో మనం సరిగ్గా ప్రయాణించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇంకా రెండో మార్గం మనం నేర్చుకుంటాం, సహజమైన ఆసనం తర్వాత వచ్చేది ప్రాణాయామం. మాస్టర్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక మార్గం. అష్టాంగ యోగంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పాయింట్ అసలు. ఓకే, ఆసనం అలా కూర్చున్నాం మొత్తం మీద, రైట్. కానీ దాని తర్వాత ఆధ్యాత్మికంలోకి ప్రయాణించాలి అంటే ఈ మార్గం, ఈ ప్రాణాయామం అనేది చాలా చాలా ముఖ్యమైనది, రైట్. ఈ ప్రాణాయామం ఎలా ఉండాలి? పతంజలి చెప్పాడు, సుఖమయ ప్రాణాయామం అన్నాడు. సుఖమయ ప్రాణాయామం చూడండి మాస్టర్, సుఖం అనే వార్త ప్రతి చోట్ల వస్తుంది. సుఖం లేకపోతే ఏమవుతుంది? దుఃఖం అంటే కష్టం వస్తుంది. ఈ ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం. సుఖమయ ప్రాణాయామం అంటే ఏమిటి? సర్వసాధారణంగా మనం తీసుకునే ఈ శ్వాసని మనము దాంతో ఉండాలి, అంతే. దట్స్ ఆల్. అదే సుఖమయ ప్రాణాయామం. మన శ్వాస ఎలా తీసుకుంటున్నాం? శ్వాసను మనం మామూలుగా ఉన్నప్పుడు ఎలా తీసుకుంటున్నాం? మామూలుగా లోపల పీలుస్తున్నాం, బయట వదిలిపెడుతున్నాం, అలా కామ్గా జరుగుతుంది ఆ శ్వాసక్రియ. దాన్ని మనం గమనించడం, అదే సుఖమయ ప్రాణాయామం. మరి కష్టమయ ప్రాణాయామం ఉందా? ఎస్, అదే హఠయోగం. ప్రాణాయామంలో కూడా హఠయోగం ఉంది. ఏమిటిది? మనం అంతా మన ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేయండి అంటున్నాం, కపాల భేతిని అవన్నీ చేస్తున్నాం. ప్రాణాయామం ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం మనం? పూరక, కుంభక, రేచక, శూన్యక, ఈ 4 స్టెప్స్ కలిపితే ప్రాణాయామం. ఒక సైకిల్ ప్రాణాయామం. పూరకం అంటే లోపలికి పీల్చుకునే శ్వాస, ఉచ్ఛ్వాస. కుంభకం అంటే లోపల తీసుకున్న శ్వాసని మనం బంధించి పెట్టడం. రేచకం అంటే శ్వాసని బయటకు వదిలిపెట్టడం, నిశ్వాసం. శూన్యకం అంటే బయట వదిలిపెట్టిన శ్వాసని బయటికి వదిలిపెట్టకుండా, లోపలికి పీల్చుకోకుండా ఊపిరితిత్తుల్ని శూన్యంగా ఉంచడం, శూన్యకం. సో పూరక, కుంభక, రేచక, శూన్యక, ఈ 4 పార్ట్లు కలిపితే ఒక ప్రాణాయామం సైకిల్, ఒక వృత్తం. ఇది ప్రాణాయామ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఎలా చేస్తాం దాన్ని? పూరక 6 సెకండ్లు ఉచ్ఛ్వాసం తీసుకుంటాం, 2 సెకండ్లు కుంభక, లోపల ఊపిరితిత్తుల్లో గాలిని మనం బంధించి పెడతాం. రేచక 6 సెకండ్లు మనం గాలిని బయటకు వదిలిపెడతాం, నిశ్వాసం. శూన్యక ఏ విధమైన గాలి లోపలికి పీల్చకుండా బయటికి వదిలిపెట్టకుండా ఊపిరితిత్తులను శూన్యంగా వదిలిపెట్టేస్తాం. 6 సెకండ్లు 2 సెకండ్లు, 6 సెకండ్లు 2 సెకండ్లు. ఇది ప్రాణాయామ ఎక్సర్సైజ్. మనం చేస్తాం. శ్వాస ఇలా పీల్చి ఇలా టైం ప్రకారం చేస్తాం. ఎవరు చేస్తారు ఈ టైం ప్రకారం? ఎవరు చేస్తారంటే మనం మనసు చేయాలి. అంతేగా ఈ టైం 6 సెకండ్లు 2 సెకండ్లు ఎవరు కౌంట్ చేస్తారు? దీన్ని ఎవరు లెక్క పడతారు? 6 సెకండ్లు 2 సెకండ్లు మనసు లెక్క పెట్టాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనసు పనిచేస్తుంది. చూసారా?
గట్టి గాలిగా లోపల ఉచ్ఛ్వాసం చేయండి, గట్టి గాలిగా బయటికి నిశ్వాసం వదిలిపెట్టండి, మధ్యలో కుంభించి పెట్టండి, దాని తర్వాత దాని తర్వాత శూన్యంగా వదిలిపెట్టండి. ఇవన్నీ కూడా మనసు చేసే టైమింగ్ కదా. ఇలా జరుగుతుంది మన శ్వాస. చూడండి ఒకసారి మనం ఆలోచించామంటే 6 సెకండ్లు తీసుకుంటాం, 2 సెకండ్లు కుంభిస్తాం, మళ్ళీ 6 సెకండ్లు బయటకు వెళ్ళి పెడతాం, మళ్ళీ 2 సెకండ్లు శూన్యంగా పెడతాం. ఇలాగ జరుగుతుంది మన శ్వాస. అలా జరగట్లేదు, దాని ఇష్టం జరుగుతుంది. అంటే ఇలాంటి శ్వాసని నిర్బంధించి మన టైం ప్రకారం మనం చేస్తామంటే శ్వాస అలా జరగట్లేదు. అంటే అది మారాజ్ చేస్తుంది. మామూలుగా వెళ్ళిపోయి నా ఇష్టం చేస్తాను అంటుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని దిశ తిప్పి 6 సెకండ్లు 2 సెకండ్లు 6 సెకండ్లు 2 సెకండ్లు చేపిస్తున్నాం కదా. అంటే ఏమిటి, శ్వాస హఠం చేస్తుంది, అంటే అది మారం చేస్తుంది. అలా నేను చేయట్లేదు, అలా జరగట్లేదు, నేను నా ఇష్టం చెప్తుంటుంది. మనం ఏం చేస్తాం, అలా ఆపలేదు, ఇలా చెయ్యి. ఎలాగ మనం ఆసనంలో హఠయోగంలో మనం పద్మాసనం వేయడానికి, వజ్రాసనం వేయడానికి ఎలా మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తీసుకుని, అది ఒప్పుకోకపోయినా కూడా మనం దాన్ని ముండికేస్తున్నా కూడా దాన్ని మనం ఎలాగ ఆసనంలోకి తీసుకొస్తామో, అలాగా ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసేప్పుడు మనం మన శ్వాసని కూడా నిర్బంధించి ఈ ప్రకారం చెయ్యి అని చెప్తున్నాం. అందుకోసమే అది హఠయోగ ప్రాణాయామం. అంటే అవన్నీ చేయొచ్చా చేయకూడదండి, ఇవన్నీ చేసేవాళ్ళు పిచ్చోళ్ళ అడగచ్చు. అవంతా ఏమీ లేదండి, దాన్ని కూడా చేయొచ్చు, దాని ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ హఠయోగ ప్రాణాయామాన్ని మనం చేస్తున్నప్పుడు మనసు పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ. లేదా 6 సెకండ్ 2 సెకండ్లు ఎవరు పని చేస్తారు, మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తుంది అనుకోండి, ఇంకా మనం మనసుకి ఎలా శాంతపరుస్తాం. మన యొక్క ఉద్దేశం ఏమిటి, శరీరాన్ని మనసుని బుద్ధిని శాంతపరచాలి, అదే కదా ఉద్దేశం. మరి శరీరాన్ని శాంతపరిచేసాం ఆసనంలో కూర్చోబెట్టి, శిరస్సుక ఆసనాల్లో. మరి మనసు ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసామంటే పనిచేస్తూనే ఉంటుంది. మరి చేయకూడదా అంటే చేయొచ్చండి. ఎంతవరకు చేయొచ్చు, ఎలాగ మనం శరీరంతో ఆసనాలు చేస్తున్నామో ఆసనాన్ని మనం ఎంత చేస్తాం, అరగంట, 30 గంట, 1 గంట, దాని తర్వాత మన కాళ్ళు చేతులు దుప్పటేస్తాయి కదా. కానీ అలాంటి ఆసనాలు వేసిన మూలని కొంత భౌతికంగా ప్రయోజనం ఉంది, లేదని చెప్పటం లేదు. కానీ ఆసనాలు ఎక్కువసేపు వేయలేం. అదేవిధంగా ఈ ప్రాణాయామ ఎక్సర్సైజ్ను కూడా, ఈ సాధనను కూడా, హఠయోగ సాధన ప్రాణాయామ ఎక్సర్సైజ్ కూడా మనం చేయొచ్చు. దానివల్ల కొంత ప్రయోజనం ఉంది. ఏమిటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఆస్మా వాళ్ళకి ఏమిటి, వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, అంతే కదా. మరి ఆ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, ఊపిరితిత్తులకి వ్యాయామం ఇవ్వాలి. ఎలా ఇస్తాం మనం, శ్వాసక్రియతోటే కదా. గట్టిగా లోపల పీల్చండి, ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. ఓకే, దాని తర్వాత గట్టిగా కుమ్మించండి. అప్పుడు ఏమవుతుంది, లోపలికి పీల్చిన గాలిలో ఉండే ఆక్సిజన్ మొత్తం రక్తంలోకి వెళ్ళిపోతుంది ఆ సమయంలో, కుంభక సమయంలో. దాని తర్వాత గట్టిగా వదిలిపెట్టండి, అంటే రక్తంలో ఉండే అశుభ్రమైన కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయట ఊపిరి నిశ్వాసం కూడా బయటకు వచ్చేస్తుంది. అంత శుభ్రపడుతుంది అనమాట. సో అశుభ్రం అంతా శుభ్రమైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వచ్చేస్తుంది బయట గాలితోటి, నిశ్వాసంతో. అంతా వచ్చేసిన తర్వాత మన సూచకంగా ఉంచండి. అంటే ఊపిరితిత్తులకు ఫుల్గా ఎక్స్పాండ్ చేసి, వ్యాయామం చేసి, వ్యాకోచం చెందించి, నిశ్వాసంలో సంకోచం, వ్యాకోచము సంకోచము, ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్, ఊపిరితిత్తులకు ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆస్మా అంటే ఏంటండి, ఆస్మా అంటే వాళ్ళకి ప్రపంచం మొత్తం గాలి బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి జరగదు, అంతే కదా. ఏదో అలర్జీ మూల ఇన్ని కారణాలు ఉండొచ్చు. మొత్తం మీకు జరిగేది ఏమిటి, కావాల్సినంత గాలి ఊపిరితిత్తులకు వెళ్ళటం లేదు, ఊపిరితిత్తులు కుంచుకుపోవడం, ఏదైనా రీజన్ ఉండొచ్చు, మొత్తం మీద అది వెళ్ళటం లేదు. దాన్ని మరి ఎక్స్పాండ్ చేయాలి, ఎలా చేస్తాం, ఫిజికల్గా ఉండే ఆసనం వేస్తాం, మరి ఊపిరితిత్తులుగా ఏం చేస్తాం, మనం చేతితో పట్టుకు లాగలేము. అప్పుడు ఈ ప్రాణాయామ ఎక్సర్సైజ్లను మనం చేసామంటే మనకి ఊపిరితిత్తులు బాగా వ్యాకోచించి మన శ్వాసక్రియ బాగా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ దీన్ని ఎంతసేపు చేయగలమండి దీన్ని, ఎందుకంటే మనం హఠయోగ ప్రాణాయామం చేస్తున్నాం, అరగంట చేయొచ్చు. దాని మీద చేసామనుకోండి ఛాతీ నొప్పి వస్తుందండి,
ఛాతీ భాగం మొత్తం నొప్పెట్టేస్తుంది కదా. అంటే ఎలాగ ఆసనం ఎక్కువసేపు చేస్తే ఒళ్ళంతా నొప్పెట్టిస్తుందో అలాగా ఈ ప్రాణాయామం హఠయోగ ప్రాణాయామం చేసామంటే ఛాతీ కూడా నొప్పెడుతుంది. సో దీనికి కావాల్సిన భౌతిక ప్రయోజనం ఉన్నాయి. అందుకోసమే ఇలాంటి హఠయోగ ప్రాణాయామాన్ని మనం లిమిటెడ్ టైం, తక్కువ సమయం మనం చేస్తాం భౌతికంగా చర్యల కోసం. ఎక్కువ సమయం చేయలేం. దానివల్ల ఏం చేయాలి దానివల్ల మనం చేయాల్సింది అలా కాదు, హఠయోగ ప్రాణాయామం కాదు మనం చేయాల్సింది సహజ ప్రాణాయామం. ఎలాగ మనం శ్వాసను మామూలుగా తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం, అలా తీసుకునే శ్వాసను మనం గమనించడమే, అదే ప్రాణాయామం. సో శ్వాస అనేది మన కంట్రోల్ లేకుండా జరుగుతుందండి. ఎలా ఈ శ్వాసను గమనించాలి? శ్వాస అనేది మన యొక్క శరీరానికి ఎలా కావాలో ఆ విధంగా జరిగిపోతుంది. శ్వాస మనసు చెప్పి జరగట్లేదు, జరుగుతుందా? శ్వాస మనసు చెప్పి జరిగింది అనుకోండి, శ్వాస ఏమవుతుందండి? మనసు చెప్పిన ప్రకారం శ్వాస జరిగితే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒకరు పీల్చుకో, బయట వదిలిపెట్టు, ఒకరు పీల్చుకో, బయట వదిలిపెట్టు, ఇదే కదా శ్వాసక్రియ. మనసు చెప్పి జరిగింది అనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఒక్క శ్వాసక్రియని తప్ప ఇంకా ఏ పని మనం చేయలేమండి. ఒక గ్లాస్ నీళ్ళు తాగలేం, ఒక పిడికి అన్నం తిన్నాం. ఎందుకంటే మనసు చెప్పాలి కదా, ఈ పీల్చి వదిలిపెట్టని. మరి అన్నం తినడానికి, నీళ్ళు తాగడానికి మనసు చెప్పాక శరీరం పనిచేయాలి. మరి ఆ పని చేస్తుంటే ఈ శ్వాసను వాళ్ళు గమనించమని చెప్తారు, శ్వాసను వాళ్ళు తీసుకోమని చెప్తారు. మనసుకి ఏదో ఒక పని చేయగలదు, మనసు 10 పనులు చేయలేదు. ఒక్క సమయంలో ఒక పని చేస్తుంది, దాని తర్వాత 10 పనులు చేయొచ్చు, అదివే సంగతి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంది, కానీ ఒక్క సమయంలో ఒక పనే చేయగలరు, రెండో పని చేయలేదు. మనసు యొక్క కెపాసిటీ అంతే. సో మనసు చెప్పి శ్వాసక్రియ జరగటం లేదు. మనసు చెప్పి శ్వాసక్రియ జరిగిందంటే ఏమవుతుందంటే మనిషి చాలా 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 పవర్, అంటే వాడికి కావాల్సిన అధికారం కావాలండి. ప్రతి ఒక్కరిని మన కంట్రోల్ చేయాలని ఆశ మనిషికి. సో శ్వాసక్రియ కానీ మనిషి యొక్క కంట్రోల్, అంటే మనసు చెప్పినట్టు శ్వాసక్రియ జరిగిందంటే, మనిషి యొక్క కట్టుబాటులోకి శ్వాసక్రియ వచ్చిందంటే వాడు ఏం చేస్తాడంటే, మాస్టర్స్ ఇది కొంచెం ఊహించుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఇంకోటి శ్వాసని కంట్రోల్ చేద్దామని చూస్తాడండి. అత్తగారు ఏం చేస్తుంది? కోడల శ్వాస కంట్రోల్ చేస్తాం అనుకుంటుంది. కోడలు ఏం చేస్తుంది? అత్తగారు శ్వాసలు కంట్రోల్ చేస్తాం అనుకో. ఎందుకంటే మనిషి కంట్రోల్ వచ్చేసింది శ్వాస. అలా జరిగిందా ఎప్పుడైనా? అలా జరగలేదు. అందుకోసమే శ్వాస అనేది మనిషి యొక్క కట్టుబాట్లు, మనిషి యొక్క కంట్రోల్లో లేదండి. మరి ఎవరి కట్టుబాట్లో ఉందండి? ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు? దీన్ని కంట్రోల్ చేస్తుంది ఎవళ్ళు అంటే మన యొక్క లోపల ఉండే ఆ శక్తి, దాన్ని మనం ఆత్మ అంటాం. ఓకే, దాని కంట్రోల్లో ఉందండి శ్వాస. చూసారా? సో మనిషి కంట్రోల్లో ఉండదు. ఉందంటే కొంపలు అడిగిపోతాయి అంతే. ఎవరెవరో మనం కంట్రోల్ ఆరంభిస్తాం, అది సంగతి. అందువల్ల శ్వాస అనేది మనిషికి కంట్రోల్ లేదు. సో అలా అందుకు సహజంగా జరుగుతుంది. మన శరీరం ఎలా కావాలో, ఆత్మకి ఎలా కావాలో అంతవరకు మనం జీవిస్తాం, అంతే కదా. మరి జీవించుంటే శ్వాసక్రియ జరగాలి, ఆ విశ్వాసం మనం తీసుకోవాలి. అప్పుడు ఆ శ్వాసక్రియ ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మిక కంట్రోల్లో ఉంటుంది. చూసారా మాస్టర్స్, ఎంత సూక్ష్మమైన విషయమో ఇది. అందువల్ల మనము ఈ శ్వాసని, సహజంగా జరిగే శ్వాసను మనం గమనించాలి, హఠానం చేయకుండా. ఎలా గమనించాలి? లోపలికి పీలుస్తున్నాం, బయటికి వదిలిపెడుతున్నాం, లోపలికి పీలుస్తున్నాం, బయటికి వదిలిపెడుతున్నాం. అలా సహజంగా జరిగే శ్వాసను మనం గమనించాలి. అలా కాకుండా మన శ్వాసకి ఎలా జరుగుతుందండి? శరీరానికి కావాల్సినట్టు జరుగుతుందని చెప్పాను కదా. ఒక్కసారి గట్టిగా పీలుకుంటాం, ఒక్కసారి గట్టిగా వదిలిపెడతాం, ఒక్కసారి నిదానం అయిపోతుంది. ఇలా గట్టిగా పీల్చినా గట్టిగా వదిలిపెడతాం, అయ్యో చాలా గట్టిగా పీల్చానే, చాలా గట్టిగా బయటికి వదిలిపెట్టానే, చాలా నిదానం అయిపోయింది, నేను బతుకున్నాను లేదా, అలాంటి సందేహం వచ్చిందనుకోండి, అయ్యో గట్టిగా పీల్చానే, గట్టిగా వదిలిపెట్టానే అని అనుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇక్కడ మనసు పనిచేస్తుంది. ఎవరు అనుకుంటారు? గట్టిగా పీల్చాను, గట్టిగా వదిలిపెట్టాను, అయ్యో నేను శ్వాస పీలుస్తున్నా లేదా, బతుకున్నాను లేదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనసు పనిచేస్తుందండి, అంతే కదా. అంటే శ్వాస గురించి మనం విశ్లేషణ చేస్తున్నాం, R&D చేస్తున్నాం శ్వాస గురించి. మన శ్వాసని గమనించడం లేదు. అంటే శ్వాస గురించి మనం కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత పెట్టాం శ్వాస ఎలా జరుగుతుందని. శ్వాసని అబ్జర్వేషన్ చేయట్లేదు.
గమనించట్లేదు. అబ్జర్వేషన్ ఆఫ్ బ్రీత్, నాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రీత్. మాస్టర్ చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. చాలా సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ. ఓకే, మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు, అబ్జర్వేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. అంటే ఏమిటి? గట్టిగా పిలిచాను, గట్టిగా వదిలిపెట్టాను, నిదానం అయిపోయింది, ఉందా లేదా, ఇదంతా శ్వాసక్రియ ఎలా జరుగుతుంది దాని గురించి ఏకాగ్రత గమనించడం. సో ఆ ఏకాగ్రతగా ఉండడం, అది కాన్సన్ట్రేషన్. గమనించడం అంటే ఎలా జరిగినా సరే దాని గురించి విశ్లేషణ చేయకుండా, ఎందుకంటే అది మన శరీరానికి ఎలా కావాలో ఆటోమేటిక్గా జరుగుతుంది. దాని గురించి ఏమాత్రం విశ్లేషణ చేయకుండా, గట్టిగా పిలిచాను, గట్టిగా వదిలిపెట్టాను, నిజం అయిపోయింది, ఏమాత్రం విశ్లేషణ చేయకుండా దాని గురించి R&D వర్క్ చేయకూడదు. దాని మీద విశ్లేషణ చేయకుండా ఎలా ఉందో అలా దాన్ని అలా గమనించడమే శ్వాస విధ్యాస అండి మాస్టర్స్. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. ఓకే మాస్టర్, ఓకే అండి, ఇవంతా బాగానే ఉన్నాయి. ఎందుకు మన శ్వాసనే గమనించాలి? ఆ క్వశ్చన్ వస్తుంది, బేసిక్ క్వశ్చన్, అంతే కదా. ఇక బోర్డు ఉన్నాయి కదా గమనించడానికి. ఎందుకు మనం శ్వాసని గమనించాలి? ఎన్ని ఉన్నాయి గమనించడానికి? ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. కళ్ళు మూసుకున్నాం. ఇప్పుడు మనం మన శరీరాన్ని కట్టేసాం కదా, కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, దాని తర్వాత నోరు కట్టేసాం, దాని తర్వాత కళ్ళు మూసేసాం. మరి ఇంకా బయట ప్రపంచంతో మనకి సంబంధం లేదండి, అవును కదా. బయట ప్రపంచంతో సంబంధం ఉంది. కళ్ళు తెరిచి మనం ఏమైనా చేసామనుకోండి, దాని గురించి ఆలోచించేస్తుంది. అందుకోసం మనం కళ్ళు మూసుకోమని చెప్పాం ఆసనంలో. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం తప్పటి బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడు మరి దేని గమనిస్తాం? మనం శరీరాన్ని కూర్చోబెట్టేసాం, మనసు చెప్పే మాట అంటే శరీరాన్ని మనం కూర్చోబెట్టేసాం. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? ఇంకా మనసు ఏం చేస్తుంటే బోర్డు ఆలోచన చేస్తుంది, అంతే కదా. దాని పని అదే కదా. ఏ ఆలోచన చేస్తుంది అది? ఒకటి భూతకాలం గురించో లేదా భవిష్యత్ కాలం గురించో ఆలోచన చేస్తుంది. ఎక్కువగా మనం చూసామంటే మన ఆలోచనలు 90% భూతకాలం, జరిగిపోయిన కాలం గురించి, పరిస్థితుల గురించో, మనుషుల గురించో, సంఘటనల గురించో అది చేస్తుంది. 10% భవిష్యత్తు గురించి చేస్తుందండి. చూసారా? అది వర్తమాన కాలంలో ఉండదండి. అది మనసు యొక్క స్థితి అలా ఉంటుంది. వర్తమాన కాలంలో కానీ మనసు ఉందనుకోండి, మనసుకు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఈ విషయం మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. ఒకటి భూతకాలంలో 90%, లేదా భవిష్యత్ కాలంలో 10%. 100% భూతకాలంలో భవిష్యత్ కాలంలో తిరుగుతూ ఉంటుంది తప్ప వర్తమాన కాలంలో ఉండదు. సో మన కళ్ళు మూసుకుని కూర్చున్నాం కాబట్టి, ఇంకా ఒంటికి ఏ విధమైన పని ఇవ్వట్లేదు కాబట్టి, మనసు చెప్పే మాట అయినా ఒంటిని మనం కట్టిపడేసాం కాబట్టి, ఇంకా మనసు ఏం చేస్తుంది? వేరే గత్యంతరం లేదు, ఇంకా ఆలోచించడం మొదలు పెడుతుంది. అదే కదా పని. సో భవిష్యత్ కాలం గురించో భూతకాలం గురించో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మరి అలా ఆలోచనలు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం? శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే, సహజంగా జరిగే శ్వాసని మనం గమనించాలి అంటే, మనం బుద్ధిని ప్రయోగించి మనం ఏం చేస్తామంటే మనసుని ఆలోచనల నుంచి మళ్లించి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టు అని బుద్ధిని ప్రయోగించి మనం చేస్తాం. ఇదే శ్వాస మీద ధ్యాస జరిగే విషయం అండి కదా. మనం దీన్ని కూడా మళ్ళీ ఇంకోటి చెప్తాం. ఇంకోటి ఏంటి? మీరు ఏదైనా నామరూపాలు నామజపం చేయకండి, రూపాలని స్మరించకండి అని చెప్తాం మనం ధ్యానం చేసేప్పుడు. ఎందుకు? ఏంటి కారణం? ఏ నామజపం చేస్తే ఏమవుతుంది? ఓకే, ఓం నమ శివాయ, నాకు శివుడు అంటే చాలా ఇష్టం, ఓం నమ శివాయ జపిస్తున్నాను, ఇది నామజపం. ఇది తప్పే ఉందండి? ఓం నమ శివాయ తప్ప? నామం చెప్తున్నాను, ఓం నమ శివాయ, కళ్ళు మూసుకుని. ఎందుకంటే కళ్ళు తెరిచే లాభం లేదు, కళ్ళు మూసుకుని. ఇదే మనం జపం అంటాం. ఓకే, బయటికి చెప్తే స్తోత్రం. కళ్ళు తెరుచుకుని లేదా కళ్ళు మూసుకుని బయటికి చెప్పామనుకోండి స్తోత్రం. గట్టిగా అరిచామంటే, గట్టిగా ఆడకుండా లోపల వాళ్ళు చెప్పాలంటే జపం. అంతేగా ఆలస్యం. సో నామజపం ఓం నమ శివాయ తప్పే లేదు. బోర్డు ఆలోచన చేసేవాళ్ళు అంటే భూతకాలం భవిష్యత్ కాలంలో ఉండే ఆలోచన చేసే మనసుని ఒకే ఒక ఆలోచన, ఒక కాన్సన్ట్రేషన్. చూసా, ఓం నమ శివాయ నామం వైపు తిప్పాను నేను మనసుని. తప్పే లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపం చేస్తూ ఉంటుంది మనసు. కానీ మాస్టర్స్, మనసుకి ఒక గుణం ఉందండి. ఏంటి తెలిసిన? ఒకటే ఒక విషయం మీద అది ఎక్కువసేపు నిలబడదండి. దానికి మార్పు కావాలి.
మారుతూ ఉండాలి. మారుతూ ఉంటే ఆ మార్పుని ఎవరు తీసుకొస్తారు? మన శరీరం. మనసు చెప్పే విషయాన్ని ఎవరు వింటారు? శరీరమే వింటుంది, అంతే కదా. మనసు శరీరానికి బోల్డ్ పనులు చెప్తూ ఉంటుంది. శరీరం పని చేస్తూ ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకో పని, ఒక పని తర్వాత ఇంకో పని అలా చేస్తూ ఉంటుంది శరీరం. సో ఆ శరీరం చేస్తున్న పనితో వచ్చే అనుభవాల్ని మనసు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, వినోదంగా చూస్తూ ఉంటుంది, దాన్ని ఆహ్లాదంగా గమనిస్తూ ఉంటుంది, దాన్ని రుచి చూస్తూ ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత చెప్తూ ఉంటుంది. సో మనసు చెప్పే పని శరీరం చేస్తుంది కాబట్టి మనసుకి చాలా మార్పు వస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. కొంచెం టీవీ చూడు, ఎంతసేపు టీవీ చూస్తాం? బోర్ కొట్టేస్తుంది. టీవీ చూసిన తర్వాత కొంచెం పడుకో, ఎంతసేపు పడుకుంటాం? మనసుకి ఇష్టం లేదు ఎక్కువసేపు పడుకోవడం. లేచి కొంచెం నడు, ఎంతసేపు నడుస్తాం? మనసుకి కొంచెంసేపు నడిచిన తర్వాత బోర్ కొడుతుంది. మళ్ళీ ఓకే రైట్, నువ్వు అన్నం తిను, లేదా వాళ్ళతో మాట్లాడు. అలా మార్పు వస్తూనే చెప్తూనే ఉంటుంది శరీరం, మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసుకు బాగా ఖుషిగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? మనం స్థిరసుఖాసనంలో కూర్చున్నాం, మనసు చెప్పే మాట వినే శరీరాన్ని కట్టిపడేసాం. సో మనసు ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానానికి రానివ్వదండి. చూసారా మాస్టర్స్, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం ధ్యానం చేయడానికి ఎవరెవరు అడ్డుగా ఉన్నారు అనుకుంటే, మా అత్తమామలు ఒప్పుకోవట్లేదు, లేదా మా అమ్మ నాన్నలు ఒప్పుకోవట్లేదు, లేదా భార్య ఒప్పుకోవట్లేదు, లేదా పిల్లలు ఒప్పుకోవట్లేదు అని బోల్డ్ సాకులు చెప్తా ఉండే. ఈ పని ఉంది, ఆ పని ఉంది అని చెప్పేసి. అసలు బయట వ్యక్తుల యొక్క ప్రమేయం, అడ్డంకులు 10%. 90% మనం మనసు చేసే జిమ్మికులే, మ్యాజిక్లే. సో అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారంటే 90% మనసు చేయండి, మిగతా 10% బయట వాళ్ళు చేస్తారండి. సో ఏదో ఒక సాగు చెప్తుంది, ఈ పని చేయ, ఆ పని చేయ, ఆ పని చేయని చెప్పేసి. దానికి మార్పు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నామజపం చేసామనుకోండి, ఓం నమస్తే చేస్తూనే ఉన్నాం, బాగానే ఉంటుంది. ఎన్నో విషయాల నుంచి పరిగెత్తుకొచ్చి ఒక విషయం మీదకి వచ్చాం, ఓం నమస్తేకి వచ్చాం. అలా చేస్తూ చేస్తూ చేస్తుంటే మనసుకు కావాల్సిన ఏమిటి? మార్పు. నువ్వు మార్పు లేదే ఇక్కడ, ఓం నమస్తే మాత్రం ఉంది, వేరేం మార్పు లేదు. మనసుకు బోర్డు కొట్టేస్తుంది. కళ్ళు తెరవ ఉంటుంది, మనం కళ్ళు తెరవము. ధ్యానాన్ని రానివ్వదు, మొత్తం వచ్చి కూర్చున్నాం, ఆసనంలో కూర్చున్నాం, మొత్తం మీద కళ్ళు తెరవంటే కళ్ళు తెరవం, మాట్లాడంటే మాట్లాడడం, శరీరాన్ని కట్టిపడేసాం. ఒకే విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మనం. ఓం నమ శివాయ నామజపం. ఎంతసేపు గమనిస్తుంది మనసు? దానికి బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టి దానికి మార్పు రావాలి. అప్పుడు ఏమొస్తుంది? ఓం నమ శివాయ పోయి ఓం నమో నారాయణ వస్తుందండి. చూసారా? సరే కొంచెం ఓం నమోనారాయణ చేస్తుంది, దాని తర్వాత ఓ వినాయకానుభవం వస్తుంది, కొంచెం వినాయకానుభవం చేస్తుంది, కొంచెం మిత్రం ఓం సాయిబాబా అని వస్తుందండి. మళ్ళీ కొంచెం అయిన తర్వాత జీసస్ కృష్ణుడు రావచ్చు, ఓం కృష్ణ అని రావచ్చు, ఓం రామారామ అని రావచ్చు. అంటే ఇక్కడ జరిగేది ఏమిటంటే 1,00,000 నామాలు ఉన్నాయి కదా. ఒక నామం తర్వాత ఇంకో నామం, ఒక నామం తర్వాత ఇంకో నామం, 1,00,000 నామాలు ఉన్నాయి. 1,00,000 నామాలు మనం మనసుతో చేస్తూనే ఉంటాం కదా. అంటే మనసుకి మార్పు రావడానికి మనం ఆస్కారం ఇచ్చాం. ఎందుకంటే 1,00,000 నామాలు ఉన్నాయి. సో మనసుకు బోరు కొట్టినప్పుడు ఇంకో నామం మారి హాయిగా వేరే వేరే నామాలకు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఓం నమః శివాయ చెప్పడము, ఓం నమో నారాయణ చెప్పడము తప్పు కాదు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే మనసు పనిచేస్తుందండి. సో మన యొక్క లక్ష్యం ఏమిటి? మనస్సును కూడా శాంతపరచాలి, శరీరాన్ని శాంతపరిచాం. ఇక్కడ నామజపం చేస్తుంటే మనసు పనిచేస్తుందే, అందువల్ల నామజపం చేయకూడదండి. చూసారా? సో చాలామంది జపం చేస్తూ నేను ధ్యానంలో ఉన్నా అంటారు. నో, అది ధ్యానం కాదు. మీరు జపం చేస్తున్నారంటే 1,00,000 విషయాలు భవిష్యత్ కాలంలోనూ భూతకాలంలో వెళ్ళే బదులు మీరు వర్తమాన కాలంలో ఉండి ఒకే ఒక నామాన్ని జపం చేస్తున్నారు. ఒక నామంతో ఇంకో నామం జపం చేస్తున్నారు, అంతే. ఒక విషయం మీదే కాన్సన్ట్రేషన్ చేసి, ఓకే, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ మనసు పనిచేస్తుంది. సో దానివల్ల మనం శాంత స్థితికి వెళ్ళాం, మనశ్శాంత స్థితికి వెళ్ళామండి.
అందుకోసం నామజపం చేయకూడదు. సరే, ఓకే, రైట్. నామజపం చేయకూడదు అంటే పర్వాలేదు. మనం ఏదైనా ఒక రూపాన్ని మనం ఊహించుకుందాం. మనస్సుతో చేయొచ్చు, అంతే కదా. బయట ఒక రూపాన్ని ఊహించుకుని చేయడం అనేది పూజ. ఓకే. లోపల ఒక రూపాన్ని ఊహించుకోవడం చేసేది అనేది నామరూపాన్ని మనం మానసిక పూజ, అంతే కదా. అది చేయొచ్చు కదా, తప్పగా. ఎందుకంటే శరీరంతో కట్టుబడేసాం, మన శరీరంతో ఏ పని చేయలేదు, ఇంకా మనసుతో ఏదైనా పని చేయగలగాలి. నామజపం చేసామంటే మనసు పనిచేస్తుంది. రూపాన్ని ఊహించుకున్నాం. వెంకటేశ్వర స్వామి అంటే చాలా అందమైన వాడు కదా. బ్రహ్మాండమైన అలంకారం, వజ్ర కిరీటాలు, బంగారు తొడుగులు, అంత పూలతో బ్రహ్మాండమైన అలంకారం, 6 ఎత్తులు ఉండే విగ్రహం, ఎంత బ్రహ్మాండంగా, అంత అందంగా ఉంటాడు. సో వెంకటేశ్వర నేను ఆ రూపాన్ని నేను మనసుతోటి స్మరిస్తూ కూర్చుంటాను, కల్పన చేస్తూ కూర్చుంటాను. తప్పేముంది? ఏవో అడ్డమైన ఆలోచన చేసే వాళ్ళు ఒక వెంకటేశ్వరాన్ని మాత్రం నేను తలుచుకుంటున్నాను. ఏమీ తప్పలేదండి, మౌనవాసాలు చేసినట్టు ఇది కూడా ఏం తప్పలేదు. కానీ ఏమవుతుందంటే కొంతసేపు అయిన తర్వాత మనసుకి ఇది చూసి దానికి బోర్ కొట్టేస్తుంది. వెంకటేశ్వరం చూసి ఎంతసేపు చూస్తుంది వెంకటేశ్వరని కళ్ళు మూసుకుని. వెంకటేశ్వరం వెళ్ళిపోతాడు, మురుగన్ వస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు. ఆయన కూడా అందంగా ఉంటాడు కదా. దేవుడు అందరికంటే అందంగా ఉండేవాడు ఎలా చేశాడండి? అందరికంటే అందమైన దేవుడు శివుడు. దాని తర్వాత శివుడు కొడుకైన కుమారస్వామి చాలా అందమైన వాడు. వెంకటేశ్వరం పోతాడు, దాని తర్వాత కుమారస్వామి వస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ వస్తాడు. తప్పే ఉంది? మురుగన్ వస్తాడు. మనసు గమనిస్తుంది కొంతసేపు, మురుగని గమనించిన తర్వాత అది దానికి బోరు కొట్టేస్తుంది. లాభలేదురా, మురుగడు వినాయకుడు వస్తాడు కొంచెం అయిన తర్వాత. వినాయకుడు వచ్చాడుకోండి, అప్పుడు ఏమవుతుంది మనసుకి? సరే ఏమిటిది, నేను వెంకటేశ్వరం కూడా మొట్టమొదటి అనుకున్నాను, నాకు వెంకటేశ్వరం ఇష్టదేమో, మురుగన్ ఎందుకు వచ్చాడు, దాని తర్వాత వినాయకుడు ఎందుకు వచ్చాడు? ఏ పని చేయడానికి మొదలైనా మనం వినాయకుడితో ఆరంభించాలి కదా, అంతే కదా. విఘ్నేశ్వరుడితో మనం ఆరంభిస్తాం కదా ఏ పని. ఇతను తలుచుకోకుండా నేను వెంకటేశ్వరం తలుచుకున్నానేమో, అందుకోసం వినాయకుడు కోపం వచ్చి ఇప్పుడు వచ్చాడేమో. మాస్టర్, వెంకటేశ్వర స్వామి కూడా ప్రాబ్లం లేదు, మురుగన్ కూడా ప్రాబ్లం లేదు, వినాయకుడు కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే మనస్సు ఆలోచిస్తుంది, మనస్సుకి మనం పనిస్తున్నాం. మనం ఎలా మనం మనసుని శాంతపరచగలం? సో నామజపం చేస్తే తప్పు లేదు, రూపాన్ని కల్పన చేసుకుంటే తప్పు లేదు. కానీ మనసుకు మారిపోవడానికి ఛాన్స్ వస్తుంది. మనసుకు మారిపోవడానికి ఛాన్స్ వచ్చేంత వరకు మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఇంకేం ప్రయోజనం అండి? మన ధ్యానస్థితికి వెళ్ళామండి, చూసారా. నామజపం చేసి అందుకోసమే నామజపాలు రూపాలు మనం మనస్సుతోటి చేయకూడదు. మనస్సుకి పనిస్తున్నాం, తప్పు కాదు, కానీ పనిస్తున్నాం ఎన్నో విషయాల మీద. అంటే భూతకాలం కూడా పరిగెత్తే వాళ్ళు, దాని తర్వాత భవిష్యత్ కాలంలో పరిగెత్తే వాళ్ళు, ఏదో వర్తమాన కాలంలో ఏదో ఒక విషయం మీద రూపాన్నో లేదా నామాన్ని మనం జపిస్తున్నాం, కానీ మార్పులు వచ్చేస్తున్నాయి. అందువల్ల మాస్టర్స్, నామజపం చేయకూడదు, రూపాల్ని మనం ఊహించుకోకూడదు. అలా చేసామంటే మనం ధ్యాన స్థితికి వెళ్ళాం. ఇవి చేస్తున్నాం, నేను ధ్యానం చేస్తున్నాను, స్తోత్రాలు చేస్తున్నాను అంటే ధ్యానం చేయట్లేదు, మీరు స్తోత్రం చేస్తున్నారు అంతే. దానికి కావాల్సిన ఫలితాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎలా హఠయోగంలో మనం శరీరంతో వ్యాయామం చేసి దాని తర్వాత మనసుతోటి మనం శ్వాసతోటి మనం ఎలా ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దాని దగ్గర నామజపం అని చేస్తే కొన్ని ఫలితాలు ఉంటాయి. ఆ నామాలు ఉచ్చరించడం వల్ల. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లలిత సహస్రనామం, విశ్వసహస్రనామం, దీన్ని మనం ఉచ్చారణ చేసామనుకోండి, బయటికి స్తోత్రం చేసామనుకోండి, మన శరీరంలో ఉండే నాడులన్నీ కొన్ని వైబ్రేట్ అవుతాయి, ప్రకంపనలు జరుగుతాయి. ఆ ప్రకంపనల మూలాన్ని మన శరీరంలో ఉండే కొన్ని అవయవాల్లో ఉండే కొన్ని గ్రంథులు బాగా పనిచేస్తాయి. దానివల్ల మన యొక్క శరీరం బాగా ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అది లిమిటెడ్. చూసారా మాస్టర్, ఎలా శరీరంతో ఆసనం చేసి మన శ్వాసతోటి మనం ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తే ఎంత లిమిటెడో, అలా ఇది కూడా లిమిటెడ్. కానీ ఇవన్నీ ధ్యానస్థితికి తీసుకెళ్ళలేవు. అందువల్ల నామ జపాలు మనకి పనికిరావు. మరి మరి ఏం చేయాలి? మనం శ్వాసని గమనించాలి. ఎందుకు శ్వాసని గమనించాలి మాస్టర్స్? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు మనం శ్వాసని గమనించాలంటే, మనం కళ్ళు మూసుకున్నాం, బయట ప్రపంచంతో మనకి ఏమైనా సంబంధం లేదు, శరీరాన్ని కట్టిపడేసాం, మనస్సు మాట వినే శరీరాన్ని మనం కట్టిపడేసాం.
నామజపం చేయట్లేదు, జపం చేయట్లేదు, ఇంకా రూపాయలు మనం ఊహించకూడదని చెప్పేసాం. ఇంకా మరి మనసు ఏం చేస్తుందండి అంటే కళ్ళు మూసుకున్నాం కాబట్టి బయట ప్రపంచంతో మనం కట్ ఆఫ్, ఇంకా లోపలి ప్రపంచంతో మనకి పని ఉంటుందండి. మనసుకి ఏదో పని ఇవ్వాలి, గమనించే పని ఇవ్వాలి కదా. దానికి గమనించే పని ఇవ్వకుండా వేరే ఏదైనా పని ఇచ్చామనుకోండి, అది చేయలేదు. ఓ మనసా వెళ్ళి ఒక కప్పు కాఫీ తీసుకురాని తీసుకొస్తుందా? తీసుకురాలేదు కదా. అది శరీరాన్ని పని చెప్తుంది, కానీ శరీరాన్ని కట్టుబడేసాం. సో సో మనసుకి ఇంకా లోపల వైపు మనం ప్రయాణం చేయాలి. లోపల వైపు మనకి చాలా చాలా క్రియలు జరుగుతున్నాయండి. క్రియ అంటే ఏమిటి? క్రియ అంటే మూడు మూడు శబ్దాలు ఉన్నాయి: కర్త, కర్మ, క్రియ. కర్త అంటే పని చేసేవాడు, కర్మ అంటే చేసే పని, క్రియ అంటే ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని క్రియ అంటాం. అంతేగా. ఇప్పుడు జూమ్ సెక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనుకునేది ఒక కర్మ. దాన్ని చేసేవాళ్ళు మనమే. మనం వెళ్ళి కూర్చుని జూమ్ సెక్షన్లో మనకు కావాల్సిన మొబైల్లో లేదా ల్యాప్టాప్లో మనం ఆన్ చేసి కూర్చుంటాం, అది కర్మ. చేసేది కర్త. మనం ఆన్ చేసి కూర్చునేది కర్మ. ఆన్ చేసి కూర్చుని ఈ సెక్షన్ అంతా వినేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ కర్మ అయిపోయింది, దాన్ని క్రియ అంటాం. జరిగిపోయిన కర్మని క్రియ. జరిగే పని కర్మ, పని చేసేవారు కర్త కదా. ఇక్కడ మన శరీరంలో చాలా 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 క్రియలు మనకు జరుగుతున్నాయండి. సో ఏమిటి ఆ క్రియలు అంటే, ఒక క్రియ జీర్ణక్రియ. ఎవరో పనిచేస్తున్నారు? మన మనసు జరగట్లేదు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. మన మనసు చెప్పి ఈ క్రియ జరగట్లేదు. మనసు చెప్పి జరిగితే మన కర్మ అవుతుంది, కానీ క్రియ ఎవరో చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శ్వాస ఎలా జరుగుతుంది? మన యొక్క ఆత్మ యొక్క కంట్రోల్ జరుగుతుందని చెప్పాం. అలాగా ఈ ఆత్మ కంట్రోల్తో జరిగే కొన్ని క్రియలు ఉన్నాయి మన శరీరంలో. మనస్సు యొక్క ప్రేమ లేకుండా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని క్రియ అన్నాం, అది కర్మ కాదు. మనం బయట కర్మ, మన మనసు చెప్పి మన శరీరంతో మనం పని చేసాం అనేది కర్మ అంటున్నాం. కానీ మనసు యొక్క ప్రేమ లేకుండా ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి ఆత్మ యొక్క కంట్రోల్లో క్రియ. జీర్ణక్రియ. మనం ఇడ్లీ సాంబార్ తిన్న వెంటనే ఆ లోపలికి ఎంత అరుగుతుంది కదా. ఎవరు అరిగిస్తున్నారని మనసు చెప్తుందా? ఇడ్లీ వచ్చింది కదా, పొరపాటు ఇడ్లీని అరిగించు, ఇడ్లీ రావలేదు సాంబార్ని అరిగించు, లేదా రెండు కలిపి అరిగించు అని మనసు చెప్తుందా? లేదే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇడ్లీ సాంబార్ మనం తిన్నామంటే ఆ లోపల జీర్ణాశయంలోకి వెళ్ళి ఆటోమేటిక్గా జీర్ణాశయంలో రసాయనాలు ఉత్పత్తి అయ్యి ఆటోమేటిక్ అది చిన్న ప్రేగు గుండా ప్రయాణించి చిన్న ప్రేగుకి అటువైపు రక్తంగా మారిపోతుంది, ఇటువైపు ఆహారం ఇంకా మెల్లగా బయటికి వెళ్ళి అది మూత్రాశయాల్లో మూత్రంగా మారిపోతుంది. ద్రవ పదార్థాలన్నీ కూడా వేస్ట్ మలంగా ఘన పదార్థాలుగా మారిపోతాయి. మిగతా ఉండే శక్తి అంతా కూడా రక్తంగా మారిపోతుంది. ఈ క్రియ ఎవరు చేస్తున్నారండి? మనసు చెప్తుందా? లేదే, ఆటోమేటిక్గా జరుగుతుంది. మనసు చెప్పు జరిగితే ఏమవుతుందండి? ఇందాక మనం డిస్కస్ చేసాం, శ్వాసక్రియ కానీ మనసు చెప్పు జరిగితే ఏమవుతుంది అని. మనసు చెప్పు జరిగితే ఏమవుతుందంటే మనిషి ఇంకోటి శ్వాసని కంట్రోల్ చేస్తాడు. అదేవిధంగా ఈ జీర్ణక్రియ కూడా మనసు చెప్పు జరిగిందంటే జీర్ణక్రియ మిగతా వాళ్ళ జీర్ణక్రియ మనిషి కంట్రోల్ చేయడం మొదలుపెడతాడు. అందుకోసం మన కంట్రోల్ లేవండి ఇవన్నీ. అదేవిధంగా విసర్జక్రియ. భోజనం చేసిన దాన్ని విసర్జనంగా అంటే మలంగా మారిపోతుంది, దాని తర్వాత మూత్రంగా మారిపోతుంది. ఎవరు చేస్తున్నారండి? మనసు చెప్పు చేస్తున్నారా? ఈ పని జరుగుతుందా? లేదే. ఎప్పుడైతే మన యూరిన్ బ్లాడర్ మూత్రాశయం నిండిపోయిందో ఆటోమేటిక్గా ఒక కమాండ్ వస్తుంది, రైట్. అప్పుడు వస్తుంది కమాండ్, అప్పుడు మనసు పని చేస్తుంది. నాన్న మూత్రాశయం నిండిపోయింది, వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మూత్రం పోసా. అదేవిధంగా పెద్ద ప్రయోగం నిండా మనం చేరిపోతే మనసు అప్పుడు కమాండ్ ఇస్తుంది లాస్ట్లో, మనం నిండిపోయింది వెళ్ళి మన విసర్జన చెయ్యి, అప్పుడు వస్తుంది మనసు లాస్ట్లో. కానీ జరిగేటప్పుడు రాదే, కొంచెంగా మూత్రం వస్తుంది చూడ అలా లేదు. సో విసర్జక్రియ మనసు జరగట్లేదు. అదేవిధంగా గుండు కొట్టుకోవడం లబ్డబ్ ఎవరు చెప్తున్నారు? మనసు చెప్తుందా? మనసు చెప్పు కానీ గుండు కొట్టుకోవడం మొదలుపెట్టింది అనుకోండి, నిద్రపోతే ఎవరు చెప్తారండి? మన శ్వాస కూడా మనసు కంట్రోల్లో ఉందనుకోండి, మీరు నిద్రపోయారనుకోండి ఇంక లేవరు, అంతే. ఇంకా అంతే కదా. నిద్రపోతే ఎవరు చెప్తారు శ్వాసకి పీల్చోలు అని? చూసారా? అందువల్ల గుండె కొట్టుకోవడం మనసు చెప్పట్లేదు. అదే రక్త ప్రసరణ.
రక్తం మొత్తం గుండె నుంచి వేలు దాకా, వేలు నుంచి తల వెంట్రుకల దాకా రక్త ప్రసరణ జరుగుతుంది. మనసు చెప్తోందా? లేదు, ఆటోమేటిక్గా జరుగుతోంది. ఎవరు చేస్తారు? అదే మనం చెప్పాను, మన యొక్క ఆత్మ కంట్రోల్లో గుండె కొట్టుకుంటుంది. దాని ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. సో రక్త ప్రసరణ క్రియ, గుండె కొట్టుకోవడం, హృదయ చప్పుళ్ళు, దాని తర్వాత జీర్ణక్రియ, దాని తర్వాత విసర్జక్రియ, దాని తర్వాత మన కమాండ్స్ వస్తుంటాయి. మనకి నాడీ మండలం నుంచి కమాండ్స్ వస్తుంటాయి. ఆ కమాండ్స్ ఎవరు ఇస్తున్నారు? ఇలా చేయి, అలా చేయి, అలా చేయని చెప్పేసి. పూర్తి మనసు కంట్రోల్ లేదండి, అది ఆటోమేటిక్గా వస్తాయి కొన్ని, చూసారా? సో ఇలాంటివన్నీ మనసు యొక్క కంట్రోల్ లేకుండా జరుగుతున్నాయి. అలా జరిగే క్రియల లోపల శ్వాసక్రియ ఒకటి. శ్వాస మనసు కంట్రోల్ లేదని మనం అనుకున్నాం, ఇందాక చెప్పాం కదా. శ్వాసక్రియ ఒకటి. శ్వాస మనసు చెప్పించడం జరగటం లేదు. సో ఇప్పుడు మనసుకి ఏం చేయాలి? మనసుకి ఏదో పని ఇవ్వాలి, కళ్ళు మూసుకున్నాం కాబట్టి, లోపల జరిగే విషయాల గురించి. సో జీర్ణక్రియని మనసు గమనించలేదు, ఎందుకంటే ఆటోమేటిక్ జరిగిపోతుంది అది. విసర్జక్రియని మనసు గమనించలేదు. ఇంత యూరిన్ బ్లాడ్లో ఇంత యూరిన్ వచ్చింది, తగ్గం వచ్చింది, 30 వచ్చింది, గమనించలేదు, ఆటోమేటిక్ జరుగుతుంది అది. మళ్ళా ఎంత వచ్చింది, పెద్ద బ్రేక్ సగం పెద్ద బ్రేక్ వచ్చింది. నో, నాట్ పాసిబుల్ మనసుకి గమనించడానికి. సో విసర్జక్రియని గమనించలేదు, జీర్ణక్రియని గమనించలేదు. లబ్డబ్ కొట్టుకోవడం, దాన్ని మనసు గమనించలేదు. మనసు గమనించినట్టు ఏం చేయాలి? స్టెథోస్కోప్ పెట్టుకుని మనం కూర్చోవాలి. అలా కూర్చుంటున్నాం లేదా? రక్త ప్రసరణ కాలి దాకా వెళ్ళింది, వేళ దాకా వెళ్ళింది రక్తం అని మనసు గమనించగలదా? లేదే. వేళ నుంచి తల వెంట్రుకల దాకా ఆ రక్త ప్రసరణ జరిగిపోతుంది, మనసు యొక్క గమనికలో ఉండదు. సో రక్త ప్రసరణ కలిగింది, గుండె చెప్పండి, ఈ నాడి మండలి నుంచి వచ్చే కమాండ్స్ని, ఇవన్నీ చాలా చాలా విషయాలు మనసు కంట్రోల్లో ఉండవు. వాటి మనసు గమనించలేదు. అందువల్ల జీర్ణక్రియని, విసర్జక్రియని, గుండె చప్పుళ్ళ క్రియని, గుండె పనిచేసే క్రియని, మన రక్త ప్రసరణ క్రియని, వీటన్నిటి కూడా మనం పక్కన పెట్టేశాం. దీన్ని మనసు గమనించలేదు. కానీ శ్వాసక్రియ ఉంది కదా, శ్వాసను మనం పీలుస్తున్నాం, వదిలిపెడుతున్నాం. ఆ ఎరుక మనకు ఉందా లేదా? ఉంది కదా. అందువల్ల మనం శ్వాసను గమనించమని చెప్తున్నాం అండి. చూసారా మాస్టర్స్? సో ఈ విధంగా మనం శ్వాస మీదకి వచ్చామండి. ఇప్పుడు ఏం చేస్తుంది మనసు? శ్వాసని గమనించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మిగతా వాడిని గమనించలేదు కాబట్టి, కళ్ళు మూసుకున్నాం కాబట్టి, ప్రపంచం సంబంధం లేదు కాబట్టి, లోపల జరిగే విషయాల గురించి మనం అనుకోవాలి కాబట్టి, శ్వాసని గమనించు. మనసు ఏం చేస్తుంది? శ్వాసని గమనిస్తుంది. ఉచ్ఛ్వాసము, నిశ్వాసం. కొంచెంసేపు అయిన తర్వాత మనసుకు బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టి వెంటనే భూతకాలం గురించి లేదా భవిష్యత్ కాలం గురించి ఆలోచన మొదలుపెడుతుంది. ఎందుకంటే మనం శరీరాన్ని కట్టేసాం, మనసు మాట వినేవాళ్ళు ఎవరు లేరు. ఇంకేం చేయాలి? ఇంకా భూతకాలం గురించి, వర్తమానం, భవిష్యత్ కాలం గురించి అది ఆలోచన మొదలుపెడుతుంది ఫుల్గా. ఓకే, మనం ఏం చేస్తాం? బుద్ధిని ప్రయోగించి, మనసు నువ్వు అటువైపు వెళ్ళకు, నువ్వు డైరెక్ట్గా శ్వాసని గమనించు అని వచ్చే ఆలోచనని కట్ చేసి శ్వాసని గమనించుకుంటాం. ఇదే కానీ మనం చేస్తున్న ధ్యానంలో ఆలోచన కట్ చేయండి, శ్వాసని గమనించండి, నామరూపాలు చేయకండి, ఏదైనా రూపాలు మనం స్మరించకండి, నామజపం చేయకండి. ఇదేగా మనం ధ్యానంలో చెప్పేది. ఇప్పుడుగా మనం శ్వాసని గమని చెప్తున్నాం. శ్వాస మనసు యొక్క కంట్రోల్లో లేదు. చూసారా మాస్టర్? అప్పుడు మనసు ఏం చేస్తుందండి? వెంటనే భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో పరిగెడుతుంది ఆలోచన చేయడానికి. మనం బుద్ధిని ప్రయోగించి ప్రతిసారి శ్వాసని గమనించు శ్వాస పెరుగుతాం. అరే శ్వాస మనం చెప్పిన మాట వింటలేదు. మాస్టర్ చిన్న ఉదాహరణ తీసుకుందాం. మన ఇంట్లో పిల్లలు ఉంటారండి. పిల్లలు ఉంటే వాళ్ళు ఏదైనా చేయకూడని పనులు చేస్తే మనం ఏం చెప్తామండి? మొట్టమొదట వాళ్ళని బుజ్జగించి మంచిగా చెప్తాం, నాయన ఇలాంటి పనులు చేసామంటే మంచిది కాదు, నీకు శరీరానికి మనసుకి మంచిది కాదు, మొత్తమే మంచి చెప్తాం కదా. వాళ్ళు వింటలేదు అనుకోండి, వాళ్ళు వింటలేదు, మంచి చెప్పిన కూడా వింటలేదు, మంచిగా చెప్తే కూడా వినలేదు. మనం ఏం చేస్తాం? అప్పుడు తిట్టి చెప్తాం, అది చేయకరాదా అని తిట్టి చెప్తాం.
ఆయన కూడా వినలేదు. ఇప్పుడు ఏం చెప్తాం మనం? కొట్టి చెప్తాం, అవునా? కొట్టి మరి చెప్తాం. ఇప్పుడు ఆయన కూడా వింటలేదండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సరే ఓకే, మనకంటే పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ చేత చెప్పిస్తాం, ఇలా చేయకూడదురా అని చెప్పేసి. ఆయన వింటలేదు. అప్పుడు వేరే వాళ్ళకి చెప్పిస్తాం, టీచర్ దగ్గర కంప్లైంట్ చేసి టీచర్ దగ్గర చెప్పిస్తాం. ఆయన వింటలేదు. వాడు ఏం చెప్పినా కూడా వింటలేదు. ఎవరు చిట్టినా కొట్టినా ఎవరు చెప్పినా ఏం చెప్పినా వాడు ఇష్టం చేస్తున్నానండి. మనం ఏం చేస్తున్నామండి ఇప్పుడు? మనకి ఏ దారి ఉంది? ఇంకా ఒకటే ఒక దారి ఉందండి. వాడిని మనం వదిలేస్తామండి. వాడి యొక్క కర్మ ఎలా ఉంటే అలా పోతాడు అని వదిలేసి మనం కామ్గా ఉంటామండి. మనం శాంతంగా ఉంటాం. అంతవరకు వాడు బాగుపడాలని మన తాపత్రయంతో మనం గట్టిగా ఓ చేసినా కూడా ఇంకా వాడు ఎంతకీ వినపోతే మనం శాంతపడిపోతాం. ఓకే, మనం చేయాల్సిన పని మాత్రం మనం చేసి వాడికి పెట్టాల్సి తిండి పెడదాం, వాడికి చేయాల్సిన చదువుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి మనం శాంతంగా ఉండిపోతాం. ఎలా పోతే పోతాడని చెప్పేసి. మాస్టర్స్, ఇదే మనసుకు వర్తిస్తుందండి మనం శ్వాస మీద ధ్యాస పెట్టామంటే. ఎందుకంటే శ్వాస చెప్పినట్టు మనసు చెప్పినట్టు శ్వాస ఇక్కడికి జరగట్లేదు కదా. అదేమో ఆలోచిద్దామంటే మనం బుద్ధిని ప్రయోగించి శ్వాస మీద ధ్యాస పెట్టేట్టున్నాం. శ్వాస ఏమో మనసు ఇప్పుడు వింటలేదు. మిగతా ఏ విషయాన్ని మనసు గమనించలేదు. జీర్ణక్రియని, రక్త ప్రసరణ క్రియని, నాడీ మండల వ్యవస్థ క్రియని, విశుద్ధి క్రియని మనసు గమనించలేదు. ఒక శ్వాసను మాత్రం గమనించగలదు, కానీ శ్వాసక్రియ మనసు ఇప్పుడు జరగట్లేదు. మనం ఏం చేస్తాం? బుద్ధిని ప్రయోగించి శ్వాసను గమనించుంటున్నాం. అయ్యో ఏం చెప్పడం వెళ్ళకపోతే ఏం చేస్తాం? మన పిల్లల్ని ఎలా మనం శాంతంగా కూర్చుంటాం, ఎలా వదిలిపెట్టి కూర్చుంటాం? అలాగా మనసు కూడా ఇంకేం చేయలేక భూతకాలంలోకి భవిష్యత్ కాలంలోకి వెళ్ళే ఆలోచనలు కూడా నిగ్రహించుకుని అది కూడా నోరు మూసుకుని కాముగా ఉంటుంటండి. మనస్సు రెండు పనులు చేయగలదు. ఒకటి ఆలోచిస్తుంది. మనసు చేసే పని ఏంటండి? ఆలోచించడం అంటే కాన్సన్ట్రేషన్ కానీ అబ్జర్వేషన్ కానీ ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆలోచించే పని ఏకాగ్రత ఉండడం లేదా గమనించడం, ఏదో పని చేస్తుంది లేదా ఏం పని చేయకుండా ఉంటుంది. ఈ రెండే ఉన్నాయండి మనసుకి దారిలో. పని చేస్తే ఆలోచన చేసామని మనం ఏం చేస్తున్నాం? బుద్ధిని ప్రయోగించి నువ్వు అడ్డమైన ఆలోచన చేయడానికి వీల్లేదు, భవిష్యత్ కాలంలోనికి భూతకాలానికి వెళ్ళడానికి వీల్లేదు, శ్వాస గురించి ఆలోచించాలి. చూసారు మాస్టర్స్, శ్వాస మీద అంటే మనం మనసుకు పనిస్తున్నామండి. ఏం పనిస్తున్నాం? శ్వాసని గమనించే పనిస్తున్నామండి. చూసారా? సో ఎప్పుడైతే మనం మనసుని శ్వాస మీద ధ్యాసపడి ఉంటాం, కానీ శ్వాసక్రియ మనసు ఎప్పుడు పెట్టలేదు. ఆలోచించాలంటే బుద్ధిని ప్రయోగించి మనం మళ్ళా మా శ్వాస మీద ధ్యాస పెట్టట్టున్నాం. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? నేను చెప్పాను ఇందాక ఫుల్గా. ఎలా ఉంటే శ్వాస అలాగా దాన్ని గమనించాలి. ఏ విధాన్ని విశ్లేషణ చేయకుండా, గట్టిగా పిలిచామా, గట్టిగా వదిలిపెట్టామా అనే ఏ విశ్లేషణ చేయకుండా మనం దాన్ని అలా గమనించాలని చెప్పాం. సో ఎప్పుడైతే మనం ఇలా పదే చెప్తున్నాం, అరే ఎలాగ మన పిల్లలు మనం ఎంత చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా, తిట్టినా ఏం వింటలేదు, అలాగా మనసు కూడా తన మాట వినే శ్వాసని ఎంతసేపు గమనిస్తుంది? ఆలోచించడానికంటే మనం ఒప్పుకోవట్లేదు. ఇంకా రెండో దారి ఏమిటి? నామరూప జపాలు చేయట్లేదు. ఇంకా రెండో దారి ఏమిటి? కామ్గా ఉండమే. ఆ విధంగా శ్వాస మీద ధ్యాస పెడితే మనస్సు శాంతపడుతుందండి. మనసు కామ్గా ఉంటే అర్థం ఏంటంటే మనసులో ఆలోచన లేకుండా ఉండవు. ఆ విధంగా శ్వాస మీద ధ్యాస పెట్టామంటేనే మనకి ఆలోచన లేని స్థితి వస్తుందండి. ఇదే సుఖమయ ప్రాణాయామం. ఇదే మనం చేయాల్సింది. చూస్తారా మాస్టర్, ఎంతో సులభమైన పద్ధతితో మనకి మనసుని శాంతపరచడానికి. శరీరంతో ఆసన గీసన వేయక్కర్లేదు, ప్రాణాయామం ఎక్సర్సైజ్ ఎంత ఏం చేయక్కర్లేదు, హాయిగా కూర్చునే మనసును శాంతపరిచేస్తామండి. చూసారా మాస్టర్? సో అందువల్లనే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస మనం పెట్టామో మనస్సు శాంతపడుతుంది, అంటే ఆలోచన నుంచి దిగిలిపోతుంది. ఆలోచన రహిత స్థితి వస్తుందండి మనకి. అంటే శరీరం శాంతంగా ఉంది, సుఖస్థిర ఆసనంతో శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును కూడా శాంతపరిచాం. మనసు శాంతపడింది. ఇప్పుడు శరీరం మనసు రెండు శాంతపడిపోయాయి అనుకోండి, ఇంకా బుద్ధికి ఏం ప్రయోజనం ఉంటుందండి? బుద్ధికి ఏం పని ఉంటుంది?
బుద్ధి నిర్ణయం చేయాల్సిన పనే, అది తప్ప ఇంకేం చేయదు. మనసులోంచి వచ్చే ఆలోచనలు మొత్తం తీసుకుని విశ్లేషించి బుద్ధి ఏదో ఒక ఆలోచన నిర్ణయం చేస్తుంది. ఆ నిర్ణయాన్ని మనసుకి ఇస్తుంది. ఆ మనసు ఆ చేసే నిర్ణయాన్ని శరీరానికి చెప్తుంది. అప్పుడు కర్మ జరుగుతుంది. ఇదే మనం చేసే పని. మన యొక్క వర్కింగ్ ఇలా ఉంటుంది. ఓకే, అప్పుడు శరీరాన్ని కట్టిపడేసాం, ఇప్పుడు మనసుని శాంతపరిచేసాం శ్వాస విధ్యాస పెట్టి. అప్పుడు బుద్ధికి ఏమంటుంది? మనసు నుంచి ఏదైనా సమాచారం వెళ్తే కదా బుద్ధి నిర్ణయించాలి. సో బుద్ధి శాంతపడుతుంది. సో శరీరం శాంతి, మనశ్శాంతి, బుద్ధి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి, ఈ శాంతి మంత్రం. మొట్టమొదటి శాంతి శరీర శాంతి, రెండో శాంతి మనశ్శాంతి, మూడో శాంతి బుద్ధి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతపడ్డాయనుకోండి, ఓం అనే శక్తి వస్తుందండి. అది విషయం. చూసారా? సో శాంతి మంత్రం ఇది. మనం ఓం శాంతి 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 అనుకు చెప్పేస్తాం కాదు, అది కాదు. ఈ మూడు శాంతి పడాలి. ఆయన శాంతపడితే నీకు ఆటోమేటిక్ శక్తి వస్తుంది. చూసారా ఎంత ఎంత విషయాలు ఉన్నది లోపల. సో ఈ విధంగా మనం మనసుని శాంతపరిచి, అందువల్ల మాస్టర్స్ మొట్టమొదటి మనం ధ్యానం చేసామంటే శరీరం శాంతపరిచేసాం, శ్వాస విధ్యాస పెట్టి మనసుని శాంతపరిచాం. అంటే మనసుని శాంతపరిచాం అంటే ఏ స్థితిలో ఉన్నాను మనం? మనశ్శాంతి స్థితిలో ఉన్నామండి, పీస్ ఆఫ్ మైండ్. సో ధ్యానం వల్ల వచ్చే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి తెలుసిన? మనశ్శాంతి అండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏమిటండి? అందరికీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినంత సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన వసతులు జీవిస్తున్నారు. కానీ ఎవరికైనా సరే మనశ్శాంతి లేదండి. రిలయన్స్ అంబానీ కోట్ల 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 రూపాయలు సొత్తుంది, ఎంత ఎంత సంపద ఉందని ఆయనకే తెలియదు, లెక్క పెట్టలేడు ఆయన, అంత సంపద ఉంది. మరి రోడ్లో వెళ్ళే భిక్షగాడు రిలయన్స్ అంబానీకి ఎంత డిఫరెన్స్ ఉంది? కోటీశ్వరుడు అతను. కానీ రిలయన్స్ అంబానీకి కూడా మనశ్శాంతి లేదు, భిక్షాతికుడు కూడా మనశ్శాంతి లేదు. సో ఇప్పుడు కాలంలో మనిషికి ముఖ్యమైన విషయం ఏమిటంటే మనశ్శాంతి. అటువంటి మనశ్శాంతిని మనం ఏ మందులతో మాకులతో పొందలేం, ఏం చేసినా పొందలేం. అటువంటి మనశ్శాంతిని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నామంటే మనకి లభిస్తుందండి. ఒకసారి మనశ్శాంతి లభించిందనుకోండి, మనం ఇంకా శాంతమైన మనసుతో మనం ఎన్ని పనులైనా చేయొచ్చండి కదా. ఇంకా ప్రయోజనాలు వస్తాయి, చూద్దామని రాను. సో మాస్టర్స్, సో మనశ్శాంతి స్థితిని మనం ఈజీగా పొందుతున్నాం ఈ ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం. సో సుఖం అనే విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయం సుఖం, కష్టం ఉండకూడదు, లేదా దుఃఖం వచ్చేస్తుంది. సుఖమయ ప్రాణాయామం, హఠాక ప్రాణాయామం చేయొచ్చు మీరు, దానికి కావాల్సిన ప్రయోజనాలు ఉన్నాయి, చెప్పాను, తెలుసుకున్నాం మనం. ఈ సుఖమయ ప్రాణాయామం, సుఖ స్థిర ఆసనం, చూసారా, ప్రతిదానం సుఖం. సో ఎప్పుడైతే మనం ఇలాగా ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్గా మనం ఆలోచన రహిత స్థితి, మనశ్శాంతి అంటే ఏమిటి? ఆలోచన లేని స్థితి, థాట్ స్టేజ్ మనం ఈజీగా పొందుతామండి. మాస్టర్ శ్వాస మీ ధ్యాస నేను పెడుతున్నానండి, కానీ నాకు కుదరట్లేదండి అని చాలామంది చెప్తారు. ఇంకా మీరు చూసారంటే మాస్టర్స్, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు మామూలుగా ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయంటారు. అది సర్వసాధారణంగా జరిగే అనుభవం అందరికీ. మామూలుగా నేను ఉన్నప్పుడు వచ్చే ఆలోచనల కంటే ధ్యానంలో కూర్చుంటే ఎక్కువ వస్తున్నాయి ఆలోచనలు ఇంకా అంటారు. ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? దానికి కారణం ఏమిటి అంటే మాస్టర్, ఒక మనిషి ఒక రోజుకి సర్వసాధారణంగా 60,000 పైన ఆలోచనలు చేస్తాడండి. ఒక రోజుకి 60,000 పైన ఆలోచన చేస్తాడు. ఏదైనా ఆలోచన ఎందుకు వస్తుందండి? ఆలోచన రావడానికి కారణం ఏంటి? ఆలోచన వచ్చిందంటే అది కార్యంగా మారాలనే ఉద్దేశంతో వస్తుందండి ఆలోచన. సో ఎప్పుడు అది కార్యంగా మారుతుంది మాస్టర్స్? మనం ఎలా పనిచేస్తామంటే, ఒక 100 ఆలోచనలు, ఇది చెప్పడం వల్ల మామూలుగా నేను సులభంగా మామూలుగా చెప్తున్నాను, కానీ ఇంత ఉండొచ్చు, దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాను. ఒక 100 ఆలోచనలు వచ్చాయనుకోండి మనసు లోపల, శరీరంలో ఏ కదలిక రాదు, శరీరం పనిచేయదు, అంటే కర్మ జరగదు. సింపుల్గా 100 ఆలోచనలు వస్తాయి. 101 ఆలోచన నుంచి 500 ఆలోచనలు వచ్చాయనుకోండి, అది మాట రూపంలో బయటకు వస్తుంది, అలా కర్మ వస్తుంది ఫస్ట్.
నోరు మాట్లాడేటప్పుడు కర్మేంద్రియం అనుకున్నాం కదా, మాట రూపంలో మనకి బయటకు వస్తుంది. శరీరం మాత్రం కామ్గా ఉంటుంది, మాట మాత్రం వస్తుంది బయటికి. అంటే 101 నుంచి 500 దాకా వచ్చే ఆలోచన. ఈ ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే. ఎక్కువ ఉండి తక్కువ ఉండొచ్చు, ఎలాగైనా పర్లేదు. మనిషికి వ్యత్యాసం ఉంటుంది. కానీ ఎలా మన కర్మ జరుగుతోంది అని జరగడానికి 501 నుంచి పైకి వచ్చాయంటే ఆలోచనలు, అప్పుడే శరీరంలో కదలిక వస్తుంది. అంటే మన శరీరంలో కదలిక వస్తేనే మనకి కర్మలు జరగడం ఆరంభిస్తాయి, ఎక్కువ కర్మలు జరగడం ఆరంభిస్తాయి. అంటే అర్థం ఏంటండి, అంటే మన కర్మ జరగడం అంటూ వచ్చిందంటే మినిమం 101 ఆలోచనల పైన రావాలి కదా. సో ఆలోచన వచ్చిందంటే ఆ కర్మగా మారడానికి వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 60,000 ఆలోచనలు చేస్తాం అని చెప్పాను. ఒక రోజుకి మనం 60,000 పైన ఆలోచన చేస్తాం. మరి 60,000 ఆలోచనలు కర్మగా మారిపోతున్నాయా? మాటలేదు. ఆలోచన వచ్చిందంటే అది కర్మగా మారాలని అది తప్పిస్తుంది. అందుకోసం ఆలోచన వస్తుందని తెలుసుకున్నాం మనం. కానీ అన్ని ఆలోచనలు కర్మగా మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 60,100 ఆలోచనలు చేసాం అనుకున్నాం. 100 ఆలోచనలు ఆ రోజు కర్మగా మారిపోయాయి. సో మిగతా ఉండే 60,000 ఆలోచనలు ఏమయ్యాయండి? అవన్నీ ఫుల్గా బయట తిరుగుతుంటాయి. ఆలోచన బయటకు వచ్చిందంటే తిరుగుతుంటాయి. తిరిగి ఎప్పుడు మనకి కర్మగా మారడానికి ఛాన్స్ ఉంటుందా, మనసులో దూరుదామా అని వెయిట్ చేస్తూ ఉంటాయి. చూసారా? సో 60,000 ఆలోచనలు అవన్నీ అనవసరం ఆలోచనలే కదా. ఒక రోజుకి 60,000 ఆలోచనలు, మరి ఒక నెలకి 60,000 ఇంటూ 30, 18 లక్షలు. మాస్టర్స్ చూడండి ఎలా ఆలోచన ఎలా వెళ్తున్నాయో. ఒక సంవత్సరానికి 18 లక్షలు ఇంటూ 12 నెలలు. మీరు చూసారంటే 2 కోట్ల పైన ఉంటుంది. 200 లక్షలు, 200 lakhs, 220 లక్షలతో వస్తుంది. 212 lakhs. సో 2 కోట్లు, మనం 2 కోట్లు అనుకుందాం. సో 2 కోట్ల అనవసరమైన ఆలోచనలు మనం ఒక సంవత్సరానికి చేశామండి ఒక మనిషి. నేను ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చి కూర్చున్నానండి ధ్యానానికి. ఇప్పుడు మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి అనవసరమని? ఒక సంవత్సరం 2 కోట్లు ఇంటూ 40 ఏళ్ళు, 40 ఇంటూ 2 కోట్లు 80 కోట్లు. 80 కోట్ల అనవసర ఆలోచనలన్నింటినీ పెట్టి కూర్చున్నానండి నేను. మరి ఆలోచన లేకుండా ఉండే స్థితి రావాలంటే ఎలా వస్తుందండి? దానికి మనం కృషి చేయాలా, టైం ఇవ్వాలా? ఎలా ఏం చేస్తూ వస్తుంది? ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి మనం ఎరుకుతోటి వాటిని కట్ చేసామంటే అంతవరకు వచ్చే ఆలోచనలు మొత్తం భస్మైపోతాయి. మరి 80 కోట్ల ఆలోచనలు భస్మయ్యేంత వరకు మనం సాధన చేయాలా? అందుకోసమే మన యొక్క వయస్సు ఎంత ఉందో అని నిమిషాలండి మనం సాధన చేయాలి. అది ఎలా వచ్చింది ఆ లెక్క? అంటే మీ మాస్టర్స్ మీరు చూసారంటే ఒక ఆలోచన రావడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక ఆలోచన రావడానికి ఒక సెకండ్లో 10 ఆలోచనలు వచ్చేస్తాయండి కదా. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, చంద్రుడికి వెళ్ళాలంటే భౌతికంగా వెళ్ళాలంటే 3 రోజులు కావాలి. పెద్ద ట్రైనింగ్ తీసుకుని కోట్ల డాలర్ ఖర్చు పెట్టి బయటికి వెళ్ళడానికి మనకి ఎంత ఫాస్ట్గా వెళ్ళి రాకెట్లో వెళ్ళినా కూడా మినిమం 2 days పడుతుంది చంద్రుడికి వెళ్ళాలంటే. కానీ చంద్రుడికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అంటే చంద్రుడికి వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళాను? నేను మనసుతో వెళ్ళాను. అంటే ఇక్కడి నుంచి చంద్రుడి యొక్క దూరం 3,50,000 కిలోమీటర్లు. 3,50,000 కిలోమీటర్లని నేను ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలో వెళ్ళిపోయాను. అంటే ఎలాగా? మనసుతో వెళ్ళాను. అంటే ఏమిటి? ఆలోచన. సో మనసు అంత శక్తివంతమైంది చూసారా. సో ఒక ఆలోచన రావడానికి ఒక సెకండ్ కంటే తక్కువ సమయం కాదు, చాలు. అందువల్ల మనం ఇన్ని ఆలోచనలు చేస్తుంటే మనసు లోపలికి ఆలోచనని దూరాలు ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడు మన మనసుకి విరామం ఇస్తాం? ఎప్పుడైనా విరామం ఇచ్చామంటే, ఎప్పుడైనా మన మనసుకి ఇంటర్వెల్ ఇచ్చామంటే, ఆ ఇంటర్వెల్ ఇచ్చిన సమయం లోపల ఆలోచనలు దూరాన్ని ట్రై చేస్తూ ఉంటాయి. ఎప్పుడు మనం మనసుకి శాంతి ఇస్తుంటాం? ఎప్పుడు శాంతిస్తుంటే నిద్రపోతున్నప్పుడు స్వప్నాలు వస్తాయి. స్వప్నంలో మనసు పనిచేస్తుంది కదా. మనసు పనిచేస్తున్న స్థితే స్వప్నం. శరీరం హాయిగా ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాం వాడిని చూసాం వీడిని చూసాం అనే అనుభవాలు వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి? మనసు వచ్చిన అనుభవాలు. స్వప్నంలో శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది.
దాని తర్వాత గాఢ నిద్ర వస్తుంది, సుషుప్నావస్థ అంటాం మనం దాన్ని. ఆ నిద్ర లోపల మనసు కూడా పనిచేయదు, అప్పుడే విశక్తి వస్తుంది. ఓకే, సో మనసు పనిచేయని స్థితి అక్కడ. ఇప్పుడు మనకు ఎరుకలో లేము, అంటే మనసే పనిచేయట్లేదు, ఎరుకలో లేము. సో మనసులోకి ఆలోచన వస్తేనే అది కర్మగా మారుతుంది. ఇప్పుడు మనం ఒక ఒక సంవత్సరానికి 2 కోట్ల ఆలోచన చేసి 80 కోట్ల ఆలోచనతో నేను ధ్యానంలో కూర్చున్నాను. ఎప్పుడు మనం ఎరుకుతూ ఉన్నప్పుడు ఎరుకుతూ ఉంటేనే మనసు పనిచేస్తుంది. సో ఎరుకుతూ ఉండాలి, మనసు పనిచేయకూడదు, శరీరం పనిచేయకూడదు. అదే ధ్యాన స్థితి, అంతే కదా. ధ్యానంలో ఏం చేసాం మనం? సుషుప్నావస్థను తీసుకొస్తున్నాం, అంటే గాఢ నిద్ర స్థితిని మేలుకు తీసుకొస్తున్నాం. అదే మాస్టర్ ధ్యాన స్థితి అంటే. ఓకే, సో ఎలా తీసుకొస్తున్నాం? శరీరాన్ని కూర్చోబెట్టేసాం, హాయిగా కూర్చోబెట్టేసాం, అంటే పడుకున్నట్టు. పడుకోవట్లేదు, పడుకుంటే ఏమవుతుందని చెప్పాను నేను ఇందాక. శరీరానికి అంత అంత విశ్రాంతి ఇవ్వకూడదు, తలకి తప్పకుండా ఇవ్వకుండా కూర్చొని చెప్పాను. దాని గురించి మనం బాగా విస్తారంగా తెలుసుకున్నాం. ఓకే, సో సుఖమైన ఆసనలు శరీరాన్ని కూర్చోబెట్టేసాం, అంటే నిద్రపోతున్నట్టు సమానం. ఎరుకుతూ ఉన్నాం, నిద్రపోవట్లేదు. ఓకే, రైట్. అప్పుడు కళ్ళు మూసుకుని మనం శ్వాస విధ్యాస పెడుతుంటే బోర్డు ఆలోచనలు వస్తున్నాయి. అదేమిటి? అది స్వప్నావస్థకి సమానం. పడుకున్నప్పుడు మనకి స్వప్నాలు వస్తున్నాయి కదా, మనసు పనిచేస్తుంది కదా, ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు అదే. దాని తర్వాత కొంచెం అయిన తర్వాత గాఢ నిద్ర, సుషుప్నావస్థ వస్తుంది. ఇప్పుడు మరి శ్వాస విధ్యాస పెట్టి మనం సుషుప్నావస్థను తీసుకొచ్చాం, అంటే ఎరుకతోటి మేలుకుని ఉండి. ధ్యానం అంటే ఏంటండి? ఎరుకతో పోయే నిద్ర. నిద్ర అంటే ఏంటండి? ఎరుక లేని ధ్యానం, అంతే అండి. చూసారా మాస్టర్? సో ఇప్పుడు మనం మనసుకి ఎప్పుడు ఎరుకతోటి మనం విశ్రాంతిని ఇస్తాము, అప్పుడు ఈ ఆలోచనలు లోపలికి దూరడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడు ఇస్తాం మనం? నిద్రలో ఇవ్వలేం, గాఢ నిద్రలో ఇవ్వలేం. మేలుకు ఉండగా మామూలుగా ఏదో పని చేస్తుంటాం, మనసు పని చేస్తుంటుంది, శరీరం పని చేస్తుంటుంది, ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఛాన్స్ లేదు ఈ 2 కోట్ల ఆలోచన లోపల దూరడానికి. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది? ఎప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం, అప్పుడే కదా మనసు విశ్రాంతి ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం. అదే శ్వాస విధ్యాస పెడితే ఏమవుతుంది? మనసు బోర్ కొట్టి ఇంకా ఆగిపోతుంది చెప్పాను నేను. అంటే మనసు ఎరుగుతూ ఉండగానే మనసు శాంతంగా ఉంటుంది. శాంతంగా ఉందనుకోండి ఏంటి? మనసు రెస్ట్ తీసుకుంటుంది. మనసు రెస్ట్ తీసుకుంటే ఈ అనవసర ఆలోచనలు ఉన్నాయి కదా, అవన్నీ లోపల దూరుతాయండి, అప్పుడు దూరుతాయండి. చూసారా మాస్టర్స్? ఇదే జరుగుతుంది. ఇంకా 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 కొంచెం విస్తారంగా మనం తెలుసుకోవాలంటే శ్వాస విధ్యాస ఎంత ఎరుకుతో పెట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఆలోచనలు ఎక్కడ దూరుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. శ్వాస విధ్యాస అంటే ఏమనుకుంటున్నారు? ఊరికే గాలి పీల్చే గాలి, వదిలిపెట్టే గాలి అనుకుంటున్నారు కదా. చెప్తారు చాలామంది. అందుకోసం ఆలోచనలు మనం ధ్యానం చేసేప్పుడు ఎందుకు ఎక్కువ ఆలోచనలు వస్తాయంటే అప్పుడే మనసుకు విశ్రాంతి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం. ఈ 2 కోట్ల ఆలోచనలు, సంవత్సరాలు 2 కోట్ల ఆలోచనలు లోపల దూడ ఆరంభిస్తాయి. ఎప్పుడైతే మనం ఎరుకుతోటి మనం ఆ ఆలోచనల్ని కట్ చేస్తామో అంతవరకు వచ్చిన ఆలోచనలు మాడి మసైపోయి భస్మం అయిపోతాయి. భస్మం అయిపోతే ఏమవుతుందండి? బూడిద ఉంటుంది. ఆ విధంగా ఆలోచనలు వస్తాయి. అందుకోసమే మన యొక్క వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం ఈ ధ్యానం స్థితిని చేయాలి. ఎలా వచ్చిందంటే మనం చేసే ఆలోచనలు ఎప్పుడు చేస్తామండి? 8 గంటలు నిద్ర, 24 గంటల 8 గంటలు నిద్రపోయాం అనుకోండి, 2 గంటలు ధ్యానం చేసామనుకోండి, ఓకే 10 గంటలు పోయింది. 10 గంటలు పోతే మిగతా ఉండే 14 గంటలు, 24 గంటలు, 14 గంటలు లేదా 16 గంటలు. సో ధ్యానం చేయాలనుకోండి 16 గంటలు. ఓకే, సో ఈ మిగతా ఉండే 14 గంటలు 16 గంటలు మనం మేలుకుని ఉన్నాం. అదే కదా మన జీవితం కదా. సో ఆ జీవిత సమయం లోపలే మనకి ఈ ఆలోచన చేస్తామండి. ఈ జీవిత ఈ 14 గంటల లోపల మనం 10 గంటలు ఆఫీస్ పని మీద ఉపయోగించామనుకోండి, అప్పుడు వచ్చే ఆలోచనలు మనం చేస్తూనే ఉంటాం, పనులు అయిపోతుంటాయి, నో ప్రాబ్లం. 10 గంటలు పోయింది. సో 14లో 10 పోతే 4 గంటల లోపల 2 గంటలు మన కాలకృత్యాలకి వాటికి వీటికి భోజనాలకి వీటికి పెట్టామనుకోండి, మిగతా ఉండే 2 గంటలు. ఆ 2 గంటల లోపల గంటన్నర గంట మనం ఈ వాట్సాప్లు చూసి మన ఎంటర్టైన్మెంట్ అంటే మన వినోదానికి మనం ఉపయోగించామనుకోండి, మిగిలింది గంట. అంటే ఈ 60,000 అనవసర ఆలోచనలు గంటలు చేసామండి. చూసారా మాస్టర్? అందువల్ల మీరు ఒక రోజుకి 1 గంట సేపు మీరు ధ్యానం చేశారనుకోండి, ఈ 60,000 ఆలోచనలు 10 నిమిషాల్లో, ఒక ఆలోచన నాకు ఎంత కావాలి? ఒక సెకండ్ చాలన్నాను. 1 గంట సేపు మీరు ధ్యానం చేశారు, ఆలోచన రానండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఎన్ని ఆలోచనలు వస్తాయి? వచ్చిన కట్ చేస్తూ ఉండండి, టకాలు 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 టకాలని.
అరవై అర అరవై ఒక సెకండ్ ఇంటూ 60, 60 సెకండ్లు, 60 సెకండ్లు ఇంటూ 60 సెకండ్ ఒక నిమిషం, 60 సెకండ్ 60 నిమిషాలు ఒక గంట, అంటే 3600. చూసారా, ఒక సెకండ్కి 10 ఆలోచనలు రావడానికి ఛాన్స్ ఉంది. మనం చెప్పాను చంద్రుడికి వెళ్తే ఎలా వస్తుంది చెప్పేసి. సో 3600 అంటే 36,000. ఎన్ని ఆలోచించాం టగల కట్ చేసి వచ్చి అనుకోండి, మనకి కొన్ని లక్షల ఆలోచనలు గంట లోపల మనకి భస్మైపోతాయండి. అందుకోసమే మన యొక్క వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మనం ఈ ధ్యానం చేసామంటే నిదానంగా 48 రోజులు మనం మండల ధ్యానం చేయాలని చెప్పాం. అప్పుడు ఆలోచనలు భస్మైపోతాయి. అందుకోసమే ఇది చాలా సహనంతో చేయాలి ప్రక్రియని. సహనమే ప్రగతి. అయ్యో ఆలోచనలు వస్తున్నాయని చెప్పి పారిపోతే లాభం లేదు. వస్తాయి. ఎందుకు వస్తాయి? చేసింది మనం. సో దాన్ని భస్మం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మనకే ఉంది. అందువల్ల సహనంతో చేయాలండి మాస్టర్స్. మరి ఈ ఆలోచన రైతేసి రావడానికి శ్వాసని ఎలా గమనించాలి అనే టెక్నిక్ మనం కొంచెం తెలుసుకుని ఈరోజుతో మనం దీన్ని ఈ ప్రాణాయామం అనే దాని గురించి మనం పూర్తి చేసుకుందాం. మాస్టర్ అందరికీ తెలుసు, అవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, కథలు బాగా చెప్తున్నారండి మీరు, అంతా విన్నాను, అంత బాగానే ఉంది. కానీ నాకు ఏం కుదరట్లేదు, నాకు ఈ ఆలోచన రైతేసి రావట్లేదు. ఎన్ని చెప్పినా బాగానే ఉంది, అంత వినడానికి ఎంత చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా చేయడం అది కుదరటం లేదు. అంటే ప్రాక్టికల్గా మనం చేసేది ఏమిటంటే శ్వాస విధ్యాస ఎలా పెట్టాలి. మనం అనుకున్నట్టు శ్వాస ఉచ్ఛ్వాసము లోపలికి పీల్చే గాలి, నిశ్వాసము బయటకు వదిలిపెట్టే గాలి మాత్రం కాదండి. హఠయోగ ప్రాణాయామంలో చెప్పాం మనం. ఉచ్ఛ్వాసము, పూరకము, కుంభకము, రేచకము, నిశ్వాసము, శూన్యకం, ఈ 4 పార్ట్లు కలిపి శ్వాసక్రియ అండి. ఒక సైకిల్, ఒక వృత్తం కదా. మనం శ్వాసని గమనం చెప్తుంటే ఏమవుతుంది, 6 సెకండ్లు లోపలికి పీలుస్తాం గాలి ఉచ్ఛ్వాసం. దాన్ని గమనిస్తాం ఈజీగా, ఎందుకంటే 6 సెకండ్లు టైం ఉంది, మనసు దాన్ని గమనించవచ్చు ఈజీగా. నిశ్వాసము 1 సెకండ్ 2 సెకండ్లు ఉంటుంది. కుంభకం 1 సెకండ్ 2 సెకండ్లు ఉంటుందండి, చాలా తక్కువ సమయం. దాన్ని మనం గమనించామండి. ఒక ఆలోచన రావడానికి ఎంతసేపు అవుతుందండి? ఒక ఆలోచన 1 సెకండ్లో 10 ఆలోచనలు వస్తాయి కదా. మరి మనం 2 సెకండ్లు గమనించాలనుకోండి కుంభకాన్ని, అప్పుడు ఆ సమయం లోపల ఈ ఆలోచనలు లోపల దూరుతాయండి. 2 కోట్ల ఆలోచన చేసామనుకున్న సంవత్సరానికి అనవసర ఆలోచనలు అప్పుడు లోపల దూరుతాయండి. ఎందుకంటే అది గమనించలేదు, ఆ చిన్న విరామాన్ని గమనించలేదు. ఒక్కసారి ఒక ఆలోచన వస్తేనే మన వల్ల తట్టుకోలేము. 10 ఆలోచనలు వస్తే ఏమవుతుందండి? ఆలోచన సముద్రంలో మునిగిపోతాం. పావంటే అరగంట అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అయ్యే శ్వాసని గమనించలేదు మనం అని చెప్పి మళ్ళా శ్వాసని గమనిస్తాం. శ్వాసని గమనించాలంటే మళ్ళీ నిశ్వాసం నువ్వు గమనించామనుకోండి, నిశ్వాసం 6 సెకండ్లు, దాన్ని గమనిస్తాం. మళ్ళీ నిశ్వాసం తర్వాత శూన్యకం వస్తుంది, శూన్యంగా వదిలిపెడతాం మనం. ఊపిరితిత్తుల్ని బయట గాలి పీల్చకుండా లోపల గాలి వదిలిపెట్టకుండా శూన్యంగా వదిలిపెడతాం. అది కూడా 2 సెకండ్లు 1 సెకండ్ ఉంటుంది. దాన్ని మనం గమనించాం, చాలా తక్కువ సమయం కాబట్టి మనసు అంతవరకు గమనించదు. దానిలో ఆలోచనలు దూరుతాయి, మళ్ళీ ఆలోచనలు సముద్రంలో పడిపోతాం. అప్పుడు మళ్ళీ కొంచెం అయిన తర్వాత, అరగంట అయిన తర్వాత, 30 గంట అయిన తర్వాత, ఒకసారి గంట కూడా అయిపోవచ్చు. అరే నేను శ్వాసని గమనించలేదు, ఏమైనా శ్వాసని గమనిస్తాం. మళ్ళీ ఉచ్ఛ్వాసం నిశ్వాసం గమనించి మధ్యలో ఈ విరామాల్లో మధ్యలో మనం పప్పులు గడేస్తాం. చూసారా? సో ఈ విరామం, ఎప్పుడు ఈ విరామం వస్తుంది, ఈ విరామంలోనే ఆలోచనలు దూరుతాయండి. అందువల్ల శ్వాస మీద ధ్యాస అంటే ఏంటంటే ఉచ్ఛ్వాసంతో పాటు ఉండి అది ఎంతసేపు అవుతుందో అంతసేపు దాన్ని గమనించి, ఉచ్ఛ్వాసం తర్వాత వచ్చే కుంభకం అది 1 సెకండో 2 సెకండ్లో ఎంతసేపు వస్తుందో అంతసేపు దాన్ని గమనించి, దాని తర్వాత నిశ్వాసం బయటకు వదిలిపెట్టే గాలి అది ఎంతసేపు ఉంటుందో అంతసేపే దాన్ని అలాగే గమనించి, మళ్ళీ చెప్పాను కాన్సన్ట్రేషన్ చేయకూడదు, ఎక్కువ గాలి పిలిచాను ఎక్కువ వదిలిపెట్టాను అలా ఉండకూడదు, మళ్ళీ సహజంగా ఉండేది జరగాలి. సో దాన్ని గమనించి మళ్ళీ దాని తర్వాత శూన్యస్థితి ఎంతసేపు వస్తుందో అంతసేపే దాన్ని అప్పుడే గమనించి మళ్ళీ ఉచ్ఛ్వాసంతో ఉండాలి. ఇలా మీరు మనసుతోటి మీరు
శ్వాసని గమనించారనుకోండి, అప్పుడు ఒక్క సెకండ్ గ్యాప్ కూడా లేదండి. అప్పుడు ఆలోచన చూడడానికి ఛాన్స్ ఎక్కడ ఉందండి? చూసారా? ఇది శ్వాస మీద ధ్యాస టెక్నిక్. దీన్ని మనం అవలంబించామంటే మనము భూతకాలంలో ఉండదు, భవిష్యత్ కాలంలో ఉండదు, వర్తమాన కాలంలో ఉంటుందండి మనస్సు. వర్తమాన కాలంలో ఉంటే ఆలోచన రావడానికి ఛాన్స్ ఉండదని చెప్పాను ఇందాక నేను. చూసారా మాస్టర్? సో ఇదంటే బాగానే ఉందండి. ఎలా వర్తమాన కాలంలో ఉంటుంది అంటే, మన చాలా చిన్న ఉదాహరణ ఇది. ఓకే, మనము ఉచ్ఛ్వాసం లోపలికి గాలి పీలుస్తున్నాం 6 సెకండ్లు, దాన్ని ఈజీగా గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఉచ్ఛ్వాసం తర్వాత కుంభకం వస్తుంది, గ్యాప్ వస్తుంది, తర్వాత నిశ్వాసం, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంది, దాని తర్వాత ఉచ్ఛ్వాసం. తెలుసుకున్నాం, ఈ సైకిల్ తెలుసుకున్నాము. తెలుసుకున్నప్పుడు మనం దీని జ్ఞానం తెలిసింది మనకి. మనం గాలి లోపలికి పీల్చుండగా, ఉచ్ఛ్వాసం చేస్తుండగా, ఓ ఈ గ్యాప్ మనకి తెలిసిందే అని చెప్పేసి మనం ఆ గ్యాప్ వస్తుంది, ఆ కుంభకం అనే గ్యాప్ వస్తుంది అని మనం లోపలి గాలి పీల్చుండగా, ఉచ్ఛ్వాసం చేస్తుండగా మనం దాని గురించి ఆలోచించామా? మనసు ఆలోచిస్తుంది కదా, శ్వాస గురించి ఆలోచిస్తుంది. మనసుకి మనం అపన ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే బోర్ కొట్టడానికి. అది ఓకే. లోపలికి వెళ్ళే గాలి పీల్చుండగా మనము ఆ కుంభకం గురించి, ఓ అది వస్తుందే అనే ఆలోచన కానీ ఉచ్ఛ్వాసంలో కానీ వచ్చిందా? మీరు ఎక్కడున్నారు? ఇంకా జరగలేదు, ఇంకా రాలేదు, భవిష్యత్ కాలంలో ఉన్నారు. రాబోయే దాని గురించి ఆలోచిస్తున్నారండి ముందరే. మాస్టర్ ఇది చాలా 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 సెన్సిటివ్. ఈ శ్వాస మీద చేస్తున్న చాలా సెన్సిటివ్ విషయం ఇది. ఈ టెక్నిక్ మీరు చేసుకున్నారంటే మన ఈజీగా మనం అందుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆలోచన రైట్ అందుకోవచ్చు. ఇది కావాలండి. ఈ ఆలోచన రైట్ వస్తే తప్ప మనం ఆధ్యాత్మిక ఇంట్లోకి వెళ్ళామండి. ఆధ్యాత్మిక ఇంట్లోకి వెళ్ళాలంటే శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసి ఆలోచన రైట్ అని గడప దాటితే లోపలికి వెళ్ళాం ఆధ్యాత్మిక ఇంట్లోకి. అది కావాల్సిందే, అదే ప్రగతి మనకి. ఓకే, సో ఆ కుంభకం గురించి మీరు ఉచ్ఛ్వాసంలో కానీ గమనించారంటే మీరు ఎక్కడున్నారు? జరగని దాని గురించి, రాబోయే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, వర్తమానంలో ఆలోచిస్తున్నారు. అంటే మీరు భవిష్యత్ కాలంలో ఉన్నారండి. ఓకే, రైట్, పర్వాలేదు, రైట్. అది అయిపోయిన తర్వాత మీరు నిశ్వాసంలో ఉన్నారు. మధ్యలో ఆలోచన వచ్చాక కట్ చేశారు, మళ్ళీ నిశ్వాసం గమనించి ఆరంభించారు. నిశ్వాసంలో జరుగుతున్నప్పుడు అరే నేను ఆ కుంభకాన్ని నేను గమనించలేదే అని కానీ మీరు నిశ్వాసం బయట గాలి వదిలిపెట్టినప్పుడు రేచకం క్రియలో మీరు అనుకున్నారా? అంటే ఏమిటి? జరిగిపోయింది. అది జరిగిపోయిన కుంభకాన్ని గురించి మీరు రేచకం నిశ్వాసం సమయంలో మీరు తలుస్తున్నారు. మనసు కదా పనిచేస్తుంది. అంటే మీరు ఎక్కడున్నారు? జరిగిపోయిన దాన్ని తెలిసి అంటే అది భూతకాలం. చూడండి ఎంత సెన్సిటివ్గా ఉంటుంది చూసారా ఈ శ్వాస మీద అనేది. ముందరే మీరు దాని గురించి ఆలోచించారంటే భవిష్యత్ కాలం, జరిగిపోయిన తర్వాత మీరు ఆలోచించారంటే భూతకాలం. అంతే కదా, మనం జరిగిపోయిన విషయాలు తలుచుకోవడం భూతకాలం, జరగబోయే విషయాలు తలుచుకోవడం భవిష్యత్ కాలం. చూసారా, ఈ శ్వాస మీద క్రియతోటి మనం భూతకాలంలోనూ లేదా భవిష్యత్ కాలంలోనూ మనం ఉండడానికి ఛాన్స్ ఉందండి. అంటే వర్తమాన కాలంలో ఉండలేదు. సో వర్తమాన కాలంలో ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్, ఉచ్ఛ్వాసంతో పాటే మనం ప్రయాణించాలి. కుంభకం ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం ఆ గ్యాప్ని అంత సమయమే గమనించాలి. దాని గురించి ముందర ఆలోచన చేయకూడదు, అది వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేయకూడదు. తర్వాత నిశ్వాసంతో పాటు ఉండాలి. శూన్యక స్థితి అంతుందో అంతే ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను పూర్తిగా ఇలా గమనించగలుగుతామో అప్పుడు మనం భూతకాలంలో ఉండవు, భవిష్యత్ కాలంలో ఉండవు, వర్తమాన కాలంలో ఉంటామండి. వర్తమాన కాలంలో జీవించే కళ ఈ శ్వాస మీద సాధన అండి. చూసారా మాస్టర్, దీనివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. అది మనం సందర్భం వచ్చి చెప్పుకోవచ్చు, ఎలా రోగాలు దిగిపోతాయో చాలా చాలా విషయాలు ఉన్నాయి దాని లోపల. కాబట్టి ఈ ప్రాణాయామం గురించి వచ్చింది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను నేను. సో ఇది మనం అభ్యాసం చేసామంటే మనకు వచ్చేస్తుందండి రాను 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 రాను. కానీ చాలామందికి అనుకోవచ్చు, సార్ ఇది అలాగే నాకు అలవాట్లేదే, నేను దాని గురించి ముందర ఆలోచిస్తాను లేదా వెళ్ళిపోతే ఆలోచిస్తాను, ఈ టెక్నిక్ తెలిసింది కదా అనుకుంటారు. పర్వాలేదండి, మొట్టమొదటి అలాగే ఉంటుంది. స్లోగా మనం
ఏ మాత్రం వదిలిపెట్టకుండా అకుంఠిత దీక్షతోటి, కుంఠిత దీక్ష అంటే కుంటుపడే దీక్ష, అకుంఠిత అంటే కుంటుపడకుండా ప్రతిరోజు మనం ఈ సాధన చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఆలోచన స్థితి రావడానికి ఛాన్స్ ఉంది. మన శ్వాసను పూర్తి గమనించవచ్చు. ఇవంతా బాగానే ఉన్నాయండి, ప్రాక్టికల్గా ఏమైనా చెప్పండి కొంచెం అని మీరు అడగచ్చు. అంతా బాగానే ఉన్నాయండి, ఎంత మీరు చెప్పినా కూడా శ్వాస కంటికి కనిపించదు, నామం లేదు, రూపాలు లేదు, వీటిని ఎలా గమనించాలి? ఆ నామరూపాలు లేని శ్వాసని గమనించడమే మనకు కావాల్సింది. నామరూపాలు అంటే ఏమవుతుంది మనం తెలుసుకున్నాం. వెంకటేశ్వర రూపం, ఓం నమస్తే నామం తెలుసుకున్నాం. ఏమవుతుంది? మనసు పనిచేస్తుంది. సో నామరూపాలు లేని శ్వాసని మీరు గమనించమంటారు, అంత బాగానే ఉంది, మీరు చెప్పినంత బాగానే ఉంది. ఎంత లేదన్నా కూడా నాకు ఒకటి భూతకాలం లేదా భవిష్యత్ కాలంలో వెళ్ళిపోతుంటాను నేను. కుంభకర్ణం లేదా శూన్యకాలను ముందర గమనించడం, లేదా తర్వాత గమనించడం చేస్తుంటాను. ఇవంతా ప్రాక్టికల్గా బాగానే ఉందండి, ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే మాస్టర్స్ చాలా 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 కొంచెం సులభమైన ఒక టెక్నిక్ ఏమిటంటే, మొట్టమొదటి శ్వాసని గమనించడానికి మొట్టమొదటి స్టార్టింగ్లో ఒక 5 లేదా 6 శ్వాసలు గట్టిగా పీల్చండి, గట్టిగా వదిలిపెట్టండి, పర్వాలేదు, కళ్ళు మూసుకొని. అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు ఆ శ్వాస మీద కొంచెం లగ్నం అవుతుంది కదా. గట్టిగా పీలుస్తాం, పూరకాన్ని గట్టిగా పీల్చండి. హఠయోగ ప్రాణాయామం 5 శ్వాసల దాకా చేయండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, కంటిన్యూ చేయక్కర్లేదు. 5 శ్వాసాలు చేసాం అనుకోండి, అప్పుడు మనస్సు దాని మీద లగ్నం చేస్తాం. గట్టిగా పీల్చాలి కదా, 6 సెకండ్లో 10 సెకండ్లో మనం కౌంట్ చేయాలి కదా, అంతవరకు మనసు దాని మీద లగ్నం అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా కుంభకం, రాచకం, శూన్యకం వాటి మీదకి లగ్నం అవుతుంది. గట్టిగా పీల్చుతున్నాం, గట్టిగా వదిలిపెడుతున్నాం. సో శ్వాసని గమనించడం అనే క్రియ మనసుకు అలవాటు అవుతుంది. అప్పుడు మెల్లగా 5-6 శ్వాసలు అయిన తర్వాత మెల్లగా శ్వాసని సహజ స్థితికి తీసుకొచ్చేయండి. అప్పుడు శ్వాసను అలా గమనించడం ఆరంభిస్తుంది మనసు. చూసారా? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసామంటే మనం శ్వాస మీద ధ్యాస సాధనని మనం అలవాటు చేసుకుని క్రమంగా మనం చేయొచ్చు. ఇదంతా కూడా బాగానే ఉంది సార్, ఆయన కూడా కంటికి కనిపించే శ్వాస ఎలా చేస్తాం, అలా అని మనం చెప్పచ్చు. అప్పుడు ఇంకో చిన్న ఇదేంటంటే, కళ్ళు మూసుకోండి, ముక్కు కింద వేలు పెట్టుకోండి. వేలు పెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? కళ్ళు మూసుకొని గట్టి గాలి లోపల పీల్చండి. మొట్టమొదటి 5 శ్వాసలు చేయండి, పర్వాలేదు, గట్టి గాలి పీల్చామనుకోండి, గాలి పీల్చామంటే ఏమవుతుంది? చల్లగా ఉంటుంది కదా. సో ఆ చల్ల గాలిలో మనం ఏమనుకుంటా, ఉచ్ఛ్వాసం జరుగుతుంది, ఓకే. దాని తర్వాత కుంభకము, శూన్యకం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రేచకం, గాలి బయటకు వదిలిపెడతాం. గాలి బయటకు కొడితే అది వెచ్చగా ఉంటుంది, అంటే నిశ్వాసాన్ని పూర్తి గమనిస్తాం. దాని తర్వాత సర్వసాధారణంగా శూన్యకాన్ని కూడా గమనించేస్తాం. అంటే ముక్కు కింద వేలు ఉంది కదా, శూన్యంగా ఉంది కదా, దాన్ని కూడా గమనిస్తాం. ఆ విధంగా ఆరంభంలో మనం ముక్కు కింద వేలు పెట్టుకుని కళ్ళు మూసుకొని చల్లగాలి, వేడిగాలి, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఆ మధ్యలో ఉంటే విరామం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకు పోదు, ఆటోమేటిక్ గమనిస్తాము. ఈ విధంగా మనం సాధన చేసామంటే ముక్కు కింద వేలు పెట్టుకోవడం మొట్టమొదటి కావాలి, కొన్ని రోజులే. దాని తర్వాత సహజంగా మనం గమనించే మొదలుపెడతాం. అంటే మనసుకు అలవాటు పెడుతుందండి, ఏదైనా మన అభ్యాసం కూర్చు విద్య అన్నారు కదా, అలా మనం అలవాటు చేసుకుంటూ వచ్చామంటే మనం పూర్తిగా అప్పుడు ముక్కు మీద వేలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకో చిన్న టెక్నిక్, మనం ఈ శ్వాస మీద ప్రాణాయామం చేయాలంటే మనం మ్యూజిక్ పెట్టుకోవాలంటాం. ఎందుకు మ్యూజిక్ పెట్టుకోవాలి? మ్యూజిక్కి నామరూపాలు లేవు, చూసారా? ఆ విధంగా మనం సంగీతాన్ని మనం గమనిస్తాం. ఆ సంగీతాల్లో కూడా ఎటువంటి సంగీతం ఉండాలి? ఏ విధమైన సాహిత్యం రాకూడదు. దానిలో సాహిత్యం వచ్చనుకోండి, మళ్ళా మనసు దాని గురించి ఆలోచించేస్తుంది, మాటలు రాకూడదు. ఓకే, మాటలు వచ్చాయంటే మనసు ఆలోచించేస్తుంటుంది. సో మన యొక్క ప్రయత్నం ఏంటి? మనసుకు ఆలోచన లేకుండా చేయాలి, అంతే కదా. మరి పాటల్లో మాటలతో పాటు వచ్చిందనుకోండి, మాటలతో వచ్చిందంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మనసు పనిచేస్తుంది, మనసుకు మార్పు రావాలి కదా, అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏ ప్రయోజనం అవసరం మనకి ఆలోచన రావడానికి? రాదు. అందువల్ల ఏ విధమైన మాటలు లేకుండా సాహిత్యం లేని సంగీతాన్ని మనం ఎంచుకోవాలి. పిల్లని గ్రోవి, లేదా వయలిన్, లేదా సెక్సాఫోన్, లేదా వీణ, లేదా మృదంగం, లేదా నాదస్వరం, ఏదైనా సరే మాటలు రాకూడదు. ఒక్క మాట లేకుండా ఉండే మ్యూజిక్ని మనం ఎంచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దానికి నామం లేదు, చూసారా? నామం లేదు, రూపం లేదు, శబ్దం మాత్రం వినిపిస్తుందండి. ఇప్పుడు మనసుని మనం దాని మీద లగ్నం చేయొచ్చు మొట్టమొదట.
నామరూపాలు లేని ఒక విషయం, ఓన్లీ సౌండ్, శబ్దం మాత్రం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనసులో భూతకాలం గురించో భవిష్యత్ కాలం గురించో ఆలోచనలు రాకుండా ఓన్లీ వర్తమాన కాలంలో ఉండే సంగీతం శబ్దాన్ని మాత్రం అది వినడం మొదలు పెడుతుంది. చూసారా, నామజపం చేస్తున్నట్టే అలాగే. సో అది మాత్రం వస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. కొంచెం అలా వచ్చి విన్నప్పుడు ఒకటే ఆలోచన, సంగీతం గురించి మాత్రం ఆలోచన కదా. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మాత్రం ఎలాగ మనం పెడుతున్నాం, అలా సంగీతం గురించి ఆలోచన. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస మనం పెట్టలేకపోతున్నాం, అంటే కంటి కనిపిస్తే ఏం చేయలేదు, దానికి అనుభూతి లేదు. అందువల్ల మనం మ్యూజిక్ మీద ధ్యానం చేసి మ్యూజిక్ని గమనించామనుకోండి, మెల్లగా 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 ఒకటే ఆలోచన, మ్యూజిక్ గురించి ఆలోచన. దాని తర్వాత మెల్లగా మెల్లగా మిగతా ఆలోచన తగ్గిపోతాయి. ఆ ఒకటే ఆలోచన వచ్చిన తర్వాత మెల్లగా ఆ సంగీతం నుంచి మన శ్వాస మీద ధ్యాస పెడతా ఉంటాయి. చూసారా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్, పరిగెత్తకూడదు, సహనమే పరిగెత్తి. ఏముంది, 40 ఏళ్ళకి నేను ఇప్పుడు ధ్యానానికి వచ్చాను, 80 కోట్ల ఆలోచనలు ఉన్నాయి, కొప్పలాడిపోతాయి ఏమిటి, మెల్లగా మెల్లగా సహాయం చేద్దాం, ఏం పర్లేదు. కొమ్మలు 40 ఏళ్ళు పోయాయి, ఇంకో 2 నెలలు సహాయం చేస్తే ఏమవుతుంది, వస్తుంది. ఏమీ లేకుండా ఉండే కూడా ఇది బెటర్ కదా. ఆ విధంగా అందువల్ల సంగీతం అనేది మనకి ధ్యానం చేసేయడానికి, అభ్యాసం చేయడానికి ముందర బాగా పనికొస్తుంది. మరి ఎప్పుడైతే మనం ఈ సంగీతాన్ని విని సంగీతం మీద ధ్యాస నుంచి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఆటోమేటిక్గా సహజంగా మనం ఒక స్టెప్ బయటికి వెళ్తాం, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇంకా ఆలోచన నుంచి వెళ్ళిపోతాం. సంగీతం ఉంటుంది, డోంట్ కేర్. చూసారా, చెవి మన ఇష్టం ఉంటే ఉంటుంది, నేటే విందు, అలా గంటలు ఉంటుంది. సో ఆ విధంగా సంగీతం అనేది మనం ఈ ప్రాణాయామ ఎక్సర్సైజ్ చేయడానికి బాగా పనికొస్తుంది ఆరంభ సమయంలో. దాని తర్వాత దీని అవసరం ఉండదు. అలవాటు అయిపోయింది అనుకోండి, అవసరం ఉంది ఉండదు. అలవాటు లేదు, అవస్థపడుతున్నాం కాబట్టి ఇలాంటి స్థితిలో ముక్కు కింద వేలు పెట్టుకోవడం, లేదా గట్టిగా ప్రాణాయామం చేసి 5-6 శ్వాసలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం మనం సంగీతం వినడం. ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మనము సర్వసహజంగా మనం శ్వాస మీద ధ్యాస పెట్టగలం. మాస్టర్స్, ఇది ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం. ఇది మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం ప్రాణాయామ సిద్ధిని మనం పొందినట్టు. ప్రాణాయామ సిద్ధిని పొందడమే అష్టాంగ మార్గంలో 2వ మార్గం. ఈ ప్రాణాయామ సిద్ధిని మనం పొందామంటే ఆలోచన లేని స్థితికి వెళ్ళాము. ఆలోచన లేని స్థితి ఆధ్యాత్మిక ఇంట్లోకి వెళ్ళాలంటే గడపను దాటి ఇంట్లోకి వెళ్ళగలం కదా. సో ఈ స్థితి మనకి రావాలి. మొట్టమొదట స్థిర సుఖ ఆసనం మొట్టమొదటి మార్గం. 2వ మార్గము సుఖమయ ప్రాణాయామం. ఇది అష్టాంగ మార్గంలో 2వ మార్గం. మాస్టర్స్, ఈరోజు మనం దీని గురించి ఇక్కడ మనం నిలుపుకుందాం. మిగతా విషయాలు మనం నెక్స్ట్ సెక్షన్లో మనం తెలుసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.